ఆ, నా విన్నపం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న పుస్తకాన్ని పెట్టుకొని ఈ రోజు తేదీ వేసుకొని కనీసం ఒక్క ముఖ్యాంశమైనా వ్రాసి పెట్టుకోండి. ఆ ఆ మీరు రాసినటువంటి ముఖ్యాంశం ఏదైనా సరే తర్వాత గ్రూప్లో కానీ పెట్టగలిగితే చాలా బాగుంటుంది. ఆ, చాలా సంతోషిస్తాము. ఎందుకంటే ఆ, కొన్ని ముఖ్యాంశాలు కొంతమంది కనీసం నేను ఒక విషయాన్నైనా చెప్పగలుగుతున్నాను అనేటువంటి తృప్తి ఉంటుంది. అలాగే ఆ, గత అధ్యాయం ఈ అధ్యాయం పూర్తయ్యే లోపల ప్రతి ఒక్కరూ మరొక కొత్త వారిని మన సత్సంగానికి జత చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇది రెండు కూడా నా విన్నపాలు. మీ ప్రయత్నం మీరు కొనసాగించండి. అలాగే ఈ రెండు విషయాల మీదనే నేను ఇప్పుడు గ్రూప్లో ఒక సర్వే పంపిస్తున్నాను. సో మీ ప్రతిస్పందన దానికి తెలియచేయండి. ఓకే, తర్వాత మనం ఇవాళ క్వశ్చన్ల గురించి మనం తర్వాత చెప్పుకుందాం. హరే కృష్ణ. సో మనం మూడో అధ్యాయం కర్మయోగం అనేటువంటి మూడో అధ్యాయంలో మన సౌలభ్యత కోసం, సులభం కోసం మనం అర్థం కావటానికి వీలుగా మొత్తం దీన్ని 5 విభాగాలు చేసుకున్నాం ఈ అధ్యాయాన్ని. అందులో 3 విభాగాలు పూర్తి చేసుకుని ప్రస్తుతం 4వ విభాగంలో ఉన్నాం మనం. నిష్కామ కర్మ సరైన ఉదాహరణ అనేటువంటి ఈ అధ్యాయానికి ఉన్నటువంటి విభాగానికి ఉన్నటువంటి నామంగా మనము సో దాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట మనం. సో పోయిన వారం మనము 24వ శ్లోకం దగ్గర ఆపటం జరిగింది. ఉచ్ఛీదేయురిమే లోకా నకుర్యాం కర్మ చేదహం సంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యామిమః ప్రజాః. విద్యుక్త ధర్మములు నేను నిర్వహింపనిచో లోకములన్నీయు నాశమును పొందగలవు. అవాంఛనీయ ప్రజాబాహుళ్యమునకు నేను కారణుడనై తద్వారా సర్వజీవుల శాంతిని నష్టపరిచిన వాడినవుతాను అని సాక్షాత్తు భగవానుడే చాలా స్పష్టంగా తెలియచేసినటువంటి అంశం అన్నమాట. మనం దీని మీద 2 ప్రశ్నలు కూడా వేసుకున్నాం మన యొక్క గ్రూప్ లో. సో విద్యుక్త ధర్మాలు గనక భగవానుడే విద్యుక్త ధర్మాలు గనక చెయ్యకపోతే లోకాలన్నీ కూడా నాశనం పొందేటువంటి అవకాశం ఉన్నది, నాశనం పొందుతాయని. అలాగే అవాంఛనీయమైనటువంటి అవసరం లేనటువంటి జనం గనక పెరిగిపోతే దానికి నేను కారణుడై తద్వారా సర్వజీవుల శాంతిని నష్టపరిచిన వాడినవుతాను అని భగవాన్ 2 విషయాలు చాలా స్పష్టంగా మనకు తెలియచేశారు. దాని తర్వాత శ్లోకంలోకి మనం ప్రవేశిద్దాం. సక్తాః కర్మణ్య విద్వాంసః యథా కుర్వంతి భారత కుర్యాద్ విద్వాంస్తథా సక్తః చికీర్షుర్లోక సంగ్రహం. సక్తాః కర్మణ్య విద్వాంసః యథా కుర్వంతి భారత కుర్యాద్ విద్వాంస్తథా సక్తః చికీర్షుర్లోక సంగ్రహం. హరే కృష్ణ. మాతాజీ శ్లోకం హరే చెప్తారా? ఎస్ ప్రభు. సక్తాః కర్మణ్య విద్యాంసః యథా కుర్వంతి భారత కుర్యాద్ విద్వాంస్తదా సక్తః చికీర్షుర్లోక సంగ్రహం. పామరులు ఫలములను ఆసక్తి గలవారై తమ కర్మను అనుసరించినట్లు విద్వాంసుడైన వారు జనులను ధర్మ మార్గమున వర్తింపచేయుటకై సంఘరహితంగా కర్మను నరింపవలెను. హరే కృష్ణ. మాతాజీ ఫస్ట్ లైన్ ఒకసారి మళ్ళీ చదువుతారా? పామరులు ఫలములను శ్లోకం మాతాజీ. ఓకే. సక్తాః కర్మణ్య విద్వాంసః యథా కుర్వంతి భారత. ఓకే మాత, థ్యాంక్ యూ. ఓకే, సో ఇక్కడ 2 రకాలైనటువంటి వ్యక్తులని గురించి చెప్తున్నారు. మనం మామూలుగా అంటున్నాం కదా పండితులు, పామరులు అనేటువంటి పదాలు వాడుకుంటున్నాం కదా మన జనసామాన్యంలో కూడా. సో అటువంటి పండితులు, పామరులను ఇద్దరిని కూడా, పండితులు అంటే విద్వాంసులు అనమాట. విద్వాంస సదాసక్త అనేటువంటి విద్వాంసుల గురించి చెప్పుకుంటూ వస్తున్నాం, పండితుల గురించి అనమాట. పామరులు ఫలములను ఆసక్తి గలవారై తమ కర్మను అనుసరించినట్లు పామరులు ఏం చేస్తారు? ఫలాపేక్షతో, అంటే ఫలాలు పొందాలి, ఏ కర్మ చేసినా దానికి కొంత ప్రతిఫలం పొందాలి అనేటువంటి అనమాట.
ఈ ప్రతిఫల ఆసక్తి ఎంత దాకా వెళ్ళిపోయిందంటే అట్లా ఆశిస్తూ ఉంటారు వాళ్ళు. విద్వాంసుడైన వాడు జనులను ధర్మ మార్గంలో వర్తింపజేయటానికి ఏం చేస్తాడు? విద్వాంసుడైనటువంటి వాడు, జ్ఞాని అయినటువంటి వాడు ఏం చేస్తాడు? మిగిలిన వారందరినీ కూడా ధర్మ మార్గంలో నడిపించటానికి సంఘరహితంగా కర్మ చేయాలి. ఇవి వీళ్ళిద్దరు మన పండితులకి పామరులకి ఉన్నటువంటి తేడా అనమాట. అంటే పామరులైనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే కర్మ ఎందుకోసం చేస్తారంటే ఫలాల కోసం మాత్రమే చేస్తారంటే ఈ ఫలాశక్తి ఎంత దాకా వెళ్ళిపోయిందంటే ప్రస్తుతం ఏంటంటే మనం ఏ స్తుతి కానీ ఏ స్తోత్రం కానీ భగవద్గీత చదివితే ఏమొస్తుంది, భాగవతం చదివితే ఏమొస్తుంది, విష్ణు సహస్రనామం చదివితే ఏమొస్తుంది, లేదు ఫలాని వ్రతం చేస్తే ఏమొస్తుంది, ఫలాని పూజ చేస్తే ఏమొస్తుంది అనేటువంటివి అనమాట. కేవలము ప్రతిఫలము ఆశించే ధార్మిక కార్యక్రమాలన్నీ కూడా ప్రస్తుత కాలంలో నడుస్తున్న విషయం మనం చూస్తూనే ఉంటామండి. ఏ స్తుతి స్తోత్రం చదవాలన్నా, ఏ గీతం వినాలన్నా, ఏ యొక్క గ్రంథం చదవాలన్నా దానికి వల్ల మనకి ఏమొస్తుంది ఇదనమాట. ప్రతి వారిది ఒక క్వశ్చన్ మార్క్ నాకేంటి అనేటువంటిది అనమాట. సో ఈ మమత్వం ఏదైతే ఉందో, నాకేంటి అనేటువంటి భావన ఏదైతే ఉందో ఇది పామర్లకు ఉండేటువంటి అలవాటు అనమాట. కానీ పండితులు ఏం చేయాలంటే అటువంటి వారిని ధర్మ మార్గంలో నడిపించటానికి తాము సంఘరహితముగా అంటే ఫలాపేక్ష లేకుండా కర్మను ఆచరించాలి. అందుకనే విద్వాంసుడు అనేటువంటి కృష్ణ చైతన్యవంతుడని శిలా ప్రభుపాద ప్రస్తావిస్తాడు ఇక్కడ అనమాట. కృష్ణ భక్తి పురోగతికి దోహదం చేసే కర్మలు మాత్రమే ఆచరిస్తాడు. ఇప్పుడు ఎవరు? విద్వాంసు అనేటువంటి వాడు. ఒకవేళ భౌతిక కర్మలు చేసిన ఆచరణ శ్రీకృష్ణ ప్రీత్యర్థం ఉంటుంది అనమాట. తను ఏదైనా భౌతిక కర్మలు చేసినప్పటికీ కూడా అది కృష్ణ ప్రీతికై చేసేటువంటి కర్మాచరణగా ఉంటుంది. కృష్ణ భక్తిగా కర్మ ఎలా చేయాలో ఆచరిస్తూ ప్రమాణం నెలకొల్పాలి. అంటే భౌతికమైన గృహస్థాశ్రమంలో విశేషంగా మన అందరం కూడా కర్మాచరణ చేస్తున్నప్పుడు ఏ కర్మ చేసినా కూడా అది భగవత్ సంబంధ విషయమైనటువంటి జ్ఞానాన్ని పెంపొందించేట్టుగా ఒక ప్రమాణంగా ఉండాలి అవతలి వాళ్ళకి అనమాట. ఒక వ్యక్తిని చూడంగానే లేదు ఒక వ్యక్తికి ఇంటికి రాగానే భగవతత్వ విషయాలు మాత్రమే ప్రస్తావించటము, దానితో మాట్లాడటం వీళ్ళతో కూడుతుంది. మిగిలిన అన్ని భౌతికమైనటువంటి విషయాలలో వీళ్ళకి ఆసక్తి ఉండదు అనేటువంటి విషయ జ్ఞానం వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట. అప్పుడే అందుకు సామెత ఏంటంటే నత్తగుళ్ళలన్నీ ఒకవైపు నవరత్నాలన్నీ ఒకవైపు చేరతాయని మనకి తెలుగులో సామెత ఉంది కదా. సో అట్లా ఏమవుతుందంటే ఎవరైతే భౌతికాసక్తి విపరీతంగా ఉంటుందో వాళ్ళు నెమ్మదిగా మన నుంచి దూరం జరిగిపోతారు. ఎందుకంటే వాళ్ళకి మనం ఒక రకమైనటువంటి క్వశ్చన్ మార్క్ లాగా తయారవుతాం అనమాట. అలాగే ఎవరికి అంతదాకా మనకు పరిచయం లేకపోయినప్పటికీ కూడా భగవతత్వ జ్ఞానం ఉండటం వల్ల వారందరూ మనకి అత్యంత ఆప్తులవుతారనమాట. అయితే కృష్ణ భక్తి ఆచరణ చేసేవాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు 6 రకాలైనటువంటి శరణాగతులు చేస్తారని చైతన్య చరితామృతంలో మనకు ప్రస్తావించడం జరిగిందనమాట. మధ్యలీలలో మనం చెప్పుకున్నాం. అనుకూలస్య సంకల్ప ప్రాతికూలస్య వర్జనం రక్షిప్యతీతి విశ్వాసో గోప్తృత్వే వర్ణం తథా ఆత్మనిక్షేప కార్పణ్యే షడ్విధా శరణాగతి అనేటువంటి మాట. అంటే శరణాగతి చేసినటువంటి వారు ఏం చేస్తారంటే శరణాగతి కోసం ఏం చేస్తారంటే భక్తియుత సేవకు అనుకూలమైన వాటిని సంకల్పిస్తారు. అంటే ఏమి చేసినా కూడా కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి తపస్యసి కౌంతేయ తత్కురుష్వమదర్పణం అని భగవాన్ ఏది చెప్పారో ఏమి చేసినప్పటికీ కూడా కృష్ణ ప్రీతికై చేసేటువంటిదిగా భక్తియుత సేవకు అనుకూలమైనటువంటి వాటిని సంకల్పిస్తారన్నమాట. అలాగే భగవాను యొక్క సేవకు ప్రతికూలమైన వాటిని వదిలేయటం జరుగుతుంది. శ్రీకృష్ణుడు మాత్రమే తనని సర్వవేళ సర్వావస్థల యందు రక్షిస్తాడనేటువంటి సంపూర్ణ విశ్వాసం కలిగి ఉంటారు. శ్రీకృష్ణుడు తనకు రక్షకుడు లేదా యజమాని అని అంగీకరిస్తారు ఎవరు? విద్వాంసులైనటువంటి కృష్ణ చైతన్యం కలిగినటువంటి భక్తులు అన్నమాట. తనకు తాను లొంగి ఉంటారు. తనకు తాను లొంగి ఉండటమే కాక ఇతరులకు కూడా వినమ్ర స్వభావుడై ఉంటాడు. ఇప్పుడు కూడా వినమ్రంగా వాళ్ళని సేవించేటువంటి స్వభావం కలిగి ఉంటాడు అనమాట. అందుకని కృష్ణ భక్తుడైన వాడు ఏంటంటే ఒకవేళ ప్రతికూలమైనటువంటి పరిస్థితులు వస్తే దాన్ని వదిలివేయటానికి ఎటువంటి పరిస్థితుల్లో సంకోచించడు. ఉదాహరణకి ఏంటంటే అభక్తులైనటువంటి స్నేహితులు అనేక మంది ఉండే కన్నా కూడా కేవలం భక్తుడైనటువంటి వాడు ఒక్కడి సాహచర్యం మనకున్నా కూడా మనము భగవద్భక్తి మార్గంలో పురోగమించడానికి ఎంతో సదవకాశం కలుగుతున్నమాట. మనకి వేమన శతకంలో ఒక పద్యం ఉంది కదా, గంగిగోపాలు. ఎవరికైనా చెప్తారా పద్యం? గంగిగోపాలు
గుర్తున్న వాళ్ళ గంగిగోవు పాలు గరిటెడైనను చాలు ఓకే. ఎవరైనా ఇంకెవరైనా కడివ గుర్తున్నా చెప్పండి మాతాజీ. ఇంకెవరికైనా గుర్తుందా? చిన్న పిల్లలు కడివడైననేమి కరము పాలు. వెరీ గుడ్, ఎక్సలెంట్. తర్వాత అంతే గుర్తుంది రోజీ, సారీ. ఓకే, ఇంకో మూడో లైన్ ఉంది. కడివడైనవి గుట్టడా గిట్టడా అని ఉంటుంది ప్రభుజీ. ఫస్ట్ ఏదో ఉంది. ఓకే, గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, కడివడైననేమి కరము పాలు. కరం అంటే గాడిద అనమాట. భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు. అంటే భక్తితో ఉన్నటువంటి కూడు, తినేటువంటిది ఆహారం ఏదైతే ఉంటుందో అది ఏ ఆహారమైనటువంటిదైనా కావచ్చు. అంటే మానసిక ఆహారం కావచ్చు, శారీరక ఆహారం కావచ్చు, కనులకు ఆహారం కావచ్చు, ఏదైనా భక్తి కలుగు కూడు అంటే చేరేది ఏదైతే ఉన్నదో, కూడటం అంటే చేరటం అని కూడా అర్థం. పట్టెడైనను చాలు, కొంచెమైనా చాలది. విశ్వదాభిరామ వినురవేమ అంటాడు. అందుకని అసంఖ్యాకమైనటువంటి అభక్తులతో స్నేహం కన్నా కూడా కడివడైన గంగిగోవు పాలు గరిటెడైన చాలు. కొంచెమైనా సరే, ఒక్కరైనా పర్వాలేదు, భక్తులతో స్నేహం చేస్తే మనము కృష్ణ చైతన్యవంతుడితో స్నేహం చేస్తే మనము ఆధ్యాత్మికంగా ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. న బుద్ధి భేదం జనయేత్ అజ్ఞానం కర్మ సంగినాం, జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్. న బుద్ధి భేదం జనయేత్ అజ్ఞానాం కర్మ సంగినాం, జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్. హరే కృష్ణ. మత చౌతర శ్లోకం మీనింగ్. ఎస్ ప్రభుజీ, ఎస్. న బుద్ధి భేదం జనయేత్ అజ్ఞానం కర్మ సంగినాం, జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః స్వమాచరన్. విద్యుక్త ధర్మపు ఫలముల ఎడ ఆసక్తిని కలిగిన పామరుల మనస్సు కలతపడు రీతిగా విద్వాంసుడు వారిని కర్మయందు నిగ్రహింపరాదు. అందుకు భిన్నంగా అతడు భక్తి భావంతో కర్మనుసరించుచు కృష్ణ భక్తి వృద్ధి అగుటకు భక్తిభావంతో కర్మనుసరించుచు వారిని వివిధ కర్మల యందు నియుక్తులను చేయవలెను. హరే కృష్ణ. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, సో విద్యుక్త ధర్మపు ఫలముల ఏడ ఆసక్తిని కలిగిన పామరుల మనస్సు, అంటే పామరులు ఎప్పుడు కూడా కర్మ చేయటము, కర్మ ద్వారా దాని ఫలాన్ని ఆశించేటట్టు, ఇందాక శ్లోకంలో చెప్పినట్టుగా వాళ్ళు ఎప్పుడు కూడా ఫలాపేక్షతో కూడినటువంటి కర్మాచరణ చేస్తూ ఉంటారు. పామరుల మనస్సు కలతపడరు. అటువంటి వాళ్ళు ఇబ్బంది పడేట్టుగా, వాళ్ళని ఏంది కన్ఫ్యూజ్ చేస్తున్నాడు అనేట్టుగా వారిని కృష్ణ భక్తితో కూడిన కర్మలో వారిని నియుక్తం చేయటం కానీ, లేదు వాళ్ళు చేసేటువంటిది వాళ్ళని తప్పు అని తీవ్రంగా ఖండించి వాళ్ళని నిగ్రహించే ప్రయత్నం కానీ చేయకూడదు అని చెప్తున్నాడు భగవానుడు. అంటే ఎవరైతే కృష్ణ భక్తి భావన లేకుండా కేవలము ఫలాపేక్షతో కర్మాచరణ చేస్తున్నారో వాళ్ళని బలవంతంగా మనము ఆ కర్మాచరణ ఆపించేటువంటి ప్రయత్నం చేయకూడదు అనమాట. అందుకు భిన్నంగా అతడు భక్తి భావంతో కర్మను అనుభవిస్తూ వారిని వివిధ కర్మల యందు నియుక్తులను చేయాలి. అంటే అటువంటి వారు ఎవరైతే ఉన్నారో తను భక్తి భావంతో కర్మాచరణ చేస్తూ వారికి సరిపడేటువంటి కర్మని, వాళ్ళకి ఆసక్తి ఉన్నటువంటి కర్మని నెమ్మదిగా కృష్ణ భక్తి మార్గంలో పరిచయం చేసేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప వారిని బలవంతంగా వారి మార్గాన్ని వదిలిపెట్టేసి వచ్చేటువంటి ప్రయత్నం చేయకూడదు అనమాట. సో ఇది చాలా ముఖ్యమైన విషయం అనడం. మనందరం కూడా భక్తులుగా ఈ యొక్క పరిస్థితులను చాలా సార్లు మనం ఫేస్ చేస్తాం అనమాట. భక్తులు కాకపోవచ్చు, వారికి భక్తి భావన ఉండవచ్చు, కానీ ఏంటంటే వారి భక్తి భావన అంతా కేవలం ఫలాపేక్ష మీద మాత్రమే ఉంటుంది. అంటే నేను ఈ పూజ చేస్తున్నాను, వ్రతం చేస్తున్నాను, తర్వాత ఇందుకోసం చేస్తున్నాను అంటే ఫలాన్ని ఆశించి చేసేటువంటి కర్మాచరణ ఉంటుందన్నమాట. అటువంటి వాళ్ళని ఇటువంటి కర్మ మీరు చేయకూడదని వెంటనే ఖండించవలసినటువంటి అవసరం లేదు. కానీ వారికి ఎందులో ఆసక్తి ఉన్నదో అందులో వారిని నియమించేటువంటి ప్రయత్నం చేయాల.
ఉదాహరణకి మేము వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేసినప్పుడు చాలా మంది దైవభక్తి ఉన్నటువంటి వాళ్ళు వస్తారనమాట. అందులో మెజారిటీ ఏంటంటే ఫలాపేక్షతో కూడినటువంటి కర్మ. అంటే కళ్యాణంలో పార్టిసిపేట్ చేస్తే నాకేదో మంచి జరుగుతుంది అనుకుని వచ్చేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు వాస్తవానికి అనమాట. అలాగని వాళ్ళని దూరం చేయవలసిన అవసరము, వాళ్ళని ఖండించవలసిన అవసరము లేదు. అలాగే కొంతమంది భక్తులు ఏంటంటే కేవలం కొంత సేవ చేయటానికి మాత్రమే వస్తారు. వాళ్ళకి ఆ సేవ ఇష్టం అనమాట. అది ప్రసాద సేవ కావచ్చు, అలంకరణ సేవ కావచ్చు, లేదా ఆ ప్రజలందరినీ వచ్చేటువంటి భక్తులను నియంత్రించేటువంటి సేవ కావచ్చు, వాళ్ళకి సహాయం చేసేటువంటి సేవ కావచ్చు, కొంతమంది చెప్పులు ఆర్గనైజ్ చేసేటువంటి సేవ కావచ్చు, ఇట్లా కొంతమందికి ఫోటోలు తీసే సేవ, ఇట్లా రకరకాల పూలమాలలు అల్లి కొంతమందికి పూలు అల్లటం సేవ అనమాట. ఇలా అనేక రకమైనటువంటి సేవా కార్యక్రమాలు ఇష్టపడి వచ్చే వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు ఫలాపేక్షతో వచ్చే వాళ్ళు అధికంగా ఉంటారు అనమాట. అలా అని వాళ్ళని ఆ యొక్క కర్మాచరణ నుంచి నియంత్రించకూడదు. నీకు భగవంతుని మీద కేవలం ఫలం ఆపేక్ష లేకుండా ఉంటేనే రా, లేకపోతే వద్దని మనం చెప్పకూడదు అనమాట. వారికి ఎందులో ఆసక్తి ఉందో అటువంటి వారిని ఆయా కర్మలలో మనము నియోగించవలసి ఉంటుందన్నమాట. శిలా ప్రభుపాదులు కూడా భాష్యంలో చెప్తారు, వేదైశ్చ సర్వైరహమేవ వేద్య, అంటే సమస్త వేద కర్మలు, సమస్త సర్వ యజ్ఞములు, అంటే లౌకిక కర్మలకు సంబంధించిన నిర్దేశాలతో సహా అంతిమ ప్రయోజనం శ్రీకృష్ణ భగవానుని అవగతం చేసుకోవటం కోసమే. అంటే వేదములు చెప్పినటువంటి కర్మకాండ ఆచరణ కోసం చాలా మంది అనమాట అది చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇప్పటికీ కూడా మనం ఎక్కువ మంది ఏంటంటే ఆ విధమైనటువంటి బంధంతోనే అటాచ్ అవుతుంటాం అనమాట. సో అది చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తారు. అది చేసేటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఇవాళ కాకపోతే రేపు వాళ్ళు ఖచ్చితంగా అంటే ఏదో ఒక కర్మ మార్గంలో ఉన్నారు. అయితే ఏంటంటే అది ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఫలాపేక్ష లేని కర్మతో సంబంధం ఉంది కాబట్టి వారు ఆ చేస్తున్న దాన్ని వారిని చేయొద్దని ఆపటం అనవసరం. వారిని కర్మాచరణ చేస్తూ వారు చేయగలిగినటువంటి కర్మని భక్తియుత సేవలో ఎలా వినియోగించుకోవచ్చో అలా వినియోగించుకుంటున్నట. ఎందుకంటే హనుమాచార్య వారు అంటారు, వేదములన్నిటి చేత వేదాంతవేత్తల చేత ఆదినే నెరగదగిన ఆ దేవుడను అని భగవానుడు చెప్పాడు భగవద్గీతలో. నిన్నమై అంటారు అనమాట. వేదముల ద్వారా గాని వేదాంతవేత్తల ద్వారా గాని చివరికి తెలుసుకోవాల్సింది అంటే నేనే మూలమనే విషయాన్ని తెలుసుకోవాలి అని చెప్తారన్నమాట. కానీ బద్ధజీవులు ఇంద్రియ భోగం కన్నా వాళ్ళకి వేరే ఆలోచన ఉండదు అనమాట సహజంగా. అందుచేత కేవలం ఇంద్రియ భోగం కొరకు మాత్రమే వాళ్ళు వేదాధ్యయనం చేస్తారు. చాలా మంది వేద పండితుల్ని మనం చూసుకుంటాం అనమాట. వేద పండితుల్ని చూస్తుంటే ఆ వేద పండితులందరూ కూడా కేవలం భౌతికమైనటువంటి లబ్ధి కోసమే, లాభం కోసమే వాళ్ళు ఆ యొక్క వైదిక కర్మను నేర్చుకొని అది వృత్తిగా చేసుకుని జీవించే వాళ్ళు చాలా మంది ఉంటారనమాట. అయితే ఏంటంటే అలాగని వాళ్ళు తప్పు పట్టాల్సిన అవసరం లేదు. తద్వారా వచ్చేటువంటి ఇంద్రియ భోగం కొరకు మాత్రమే వాళ్ళు వేదాధ్యయనం చేస్తారు చాలా మంది. అయితే క్రమక్రమంగా వాళ్ళు ఇవాళ కాకపోతే రేపు కనీసం ఏంటంటే ఏదో ఒక మార్గంలో ప్రయాణం చేస్తున్నారు కాబట్టి లక్ష్యానికి ఎప్పటికప్పటికి చేరతారనమాట. అంతే కదా. ఇప్పుడు మనం ఒక ఊరికి వెళ్ళాలి. ఆ ఊరికి వెళ్ళటానికి అనేక మార్గాలు ఉంటాయి. నడిచి వెళ్ళొచ్చు, లేదా 2 వీలర్ మీద వెళ్ళొచ్చు, కారులో వెళ్ళొచ్చు, బస్సులో వెళ్ళొచ్చు, రైల్లో వెళ్ళొచ్చు, విమానంలో వెళ్ళొచ్చు. ఎలా ఏదో ఒక రకంగా ప్రయాణం చేస్తుంటే ఎప్పటికో అప్పటికి చేరుకుంటారు. బహుశా విమానంలో వెళ్ళేవాడు నేరుగా 1 గంటలో చేరుకోవచ్చు. కాలినడకన ప్రయత్నించి నడుస్తున్నవాడు మేబీ 1 నెల పట్టొచ్చు. అట్లా అన్నమాట. వారి వాహనం వేదైనప్పటికీ కూడా కనీసం ఒక మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు అది కూడా వేదములకు సంబంధించిన వైదికమైనటువంటి మార్గమైనప్పుడు వాళ్ళని మనము నిగ్రహించకూడదు. అలాగని వాళ్ళని ఏంటంటే నేరుగా ఖండించకూడదు. అటువంటి వారు చేయగలిగినటువంటి కర్మాచరణలు వాళ్ళకి ఇవ్వాలన్నమాట. క్రమంగా ఏంటంటే అటు వాళ్ళు క్రమంగా కృష్ణ భక్తి భావానికి చేరుకోగలరు. కృష్ణ చైతన్యం కలవారు ఇతరుల కర్మలు లేదా అవగాహనకు కలత చెందించేటువంటి విషయం చేయకూడదు అనమాట. మనం చాలా ఇళ్లలో మనం వెళ్తూ ఉంటాం. మనకు కూడా కృష్ణ భక్తి మార్గంలోకి వచ్చిన తర్వాత అనేక మంది ఇళ్లలోకి వెళ్తూ ఉంటాము. ఆ అనేక మంది ఇళ్లలోకి వెళ్ళినప్పుడు ఆ యొక్క వారి యొక్క దేవత వాళ్ళ యొక్క పూజా మందిరాలను చూసినప్పుడు, ఇళ్లలోకి ప్రవేశించినప్పుడు కొన్ని అభక్తులు కొంతమంది ఏంటంటే మాయావాదులకు సంబంధించినటువంటి చిత్రాలు కానీ వాళ్ళు సేవించేటువంటి విధానం కానీ కొంచెం మనకి ఇబ్బందికరంగా ఉంటుంది. చాలా బాధగా అనిపిస్తుంది అనమాట. భక్తి మార్గం ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఎందుకు మాయావాదంలో కొట్టుకొని పోతున్నారు అనేటువంటి బాధ అనిపిస్తుంది. అలాగని మనం వాళ్ళ ఎదుటే దాన్ని ఖండించామనుకో వాళ్ళు మరింత
దూరం అయిపోయేటువంటి, వాళ్ళు అనుసరిస్తున్న మార్గానికి కూడా దూరం అయిపోయేటువంటి అవకాశం ఉందన్నమాట. ఏదైతే సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతని, ఒకవేళ ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎప్పుడో అప్పటికి ప్రత్యక్షంగాని పరోక్షంగాని అంటే ఇతర దేవతలను పూజించినప్పటికీ కూడా అయితే ఏంటి, వాళ్ళు ఇవాళ కాకపోతే రేపు ఆ దేవతల ద్వారా భగవానుడు హవిస్సు స్వీకరిస్తాడు. కాబట్టి యజ్ఞం ఏది చేసినా కూడా తర్వాత అయినా సరే భగవంతుని యొక్క జ్ఞానం మరుజన్మైనటువంటి వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. ఏ విధంగా కర్మఫలం శ్రీకృష్ణ సేవకు అంకితం చేయవచ్చో తెలిసే రీతిలో పండితులైనటువంటి వాళ్ళు కర్మ ఆచరించి చూపించాలన్నమాట. అంటే వాళ్ళు ఒక ప్రమాణాన్ని, ప్రామాణికతను నెలకొల్పేటువంటి ప్రయత్నం చేయాలా. అటువంటి వాళ్ళ ఎదుట ప్రత్యేక కర్మాచరణ చేస్తున్నప్పుడు తాను చేస్తున్న సహజమైన కర్మ కూడా ఎలా కృష్ణ భక్తికి ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని వాళ్ళకి తెలిసేట్టుగా ప్రామాణికంగా చేయటం మంచిదని శిలా ప్రభుపాద భాషను చెప్తున్నారు. ఇంద్రియ భోగం కొరకు కర్మ చేసే అజ్ఞాని వాస్తవానికి ఏ విధంగా కర్మ చేయాలో, ఏ విధంగా నడుచుకోవాలో తెలుసుకునే రీతిలో కృష్ణ చైతన్యము కలిగినటువంటి వ్యక్తి కర్మాచరణ చేస్తూ ఉండాలా. కృష్ణ చైతన్యం కల అదృష్టవంతుడు వేద విహిత కర్మలను అనుసరించవలసిన అవసరం లేదు. ఎప్పుడైతే కృష్ణ చైతన్య మార్గంలో పూర్తిగా భగవాన్ని సంపూర్ణ శరణాగతి చేసి సర్వవేళ సర్వావస్థల యందు భగవంతుని కథా నామ లీలా స్మరణంలో నియుక్తుడైనటువంటి వాడు, నిత్యము కూడా భగవంతుని యొక్క భక్తియుత సేవలో నిమగ్నమైనటువంటి వాడు విహిత కర్మలు ఏవైతే వేదములలో చెప్పబడిన కర్మలన్నీ ఆచరించవలసినటువంటి అవసరం లేదు. అతని నేరుగా కృష్ణ సేవ ఎందే నియుక్తించి, అటువంటి వాళ్ళు ఎవరైనా మనకు తటస్థపడితే నేరుగా వాళ్ళని భగవంతుని సేవ ఎందే మనము నియుక్తిని చేయవచ్చు. ఎందుకంటే విద్యుక్త ధర్మ నిర్వహణలో పొందే ఫలాలను కృష్ణ భక్తితో ప్రత్యక్షంగా నిలవటం ద్వారా వాళ్ళు సాధించగలరు. కొంతమంది తెలుసు తెలియక కేవలం కృష్ణుని మాత్రమే పూజించేటువంటి భక్తులు మనకు గోచరమయ్యేటువంటి అవకాశం ఉంది. వారికి సంపూర్ణమైనటువంటి కృష్ణ చైతన్య భావన ఉండకపోవచ్చు, కానీ కృష్ణ మీద అపారమైనటువంటి విశ్వాసము, భక్తి ఉంటుంది. అటువంటి వాళ్ళని సులభంగా వాళ్ళకి మనం కృష్ణ చైతన్య జ్ఞానాన్ని అందించేటువంటి ప్రయత్నం చేయొచ్చు అని శిలా ప్రభుపాద తమ భాష్యంలో ప్రస్తావిస్తున్నారు అన్నమాట. తర్వాత శ్లోకంలోకి వెళ్దాం మాతాజీ. 27. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ మళ్ళా ఇంటర్నెట్ ప్రాబ్లం ఉన్నట్టుంది, నేను చదువుతాను. ఇంకెవరన్నా చదువుతారా శ్లోకం? ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వసః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. ప్రకృతే హరే ప్రభుజీ నేను ఉన్నాను ప్రభుజీ. చదవండి. థ్యాంక్ యూ ప్రభుజీ. ప్రకృతి క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. మిథ్యాహంకారముచే మోహపరవశుడగు జీవాత్మ వాస్తవంగా ప్రకృతి త్రిగుణములచే నిర్వహింపబడు కర్మలకు తనను కర్తగా భావించును. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో మిథ్యాహంకారం చే మోహపరవశుడైనటువంటి జీవాత్మ వాస్తవంగా ప్రకృతి త్రిగుణములచే నిర్వహింపబడేటువంటి కర్మలకు తనని కర్తగా భావిస్తాడు. వాస్తవానికి ఏంటంటే ఈ మిథ్యాహంకారం ఉన్నటువంటి లౌకికమైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటాడో, మోహముతో ఉన్నటువంటి జీవాత్మ ఏదైతే ఉంటుందో, వాళ్ళు వాస్తవానికి ఏంటంటే ప్రకృతి త్రిగుణాల చేత తాము ఆడింపబడుతున్నాం అనే విషయాన్ని తెలుసుకోలేరు. తాము చేస్తున్న కర్మలన్నీ కూడా తమ సొంతగా చేస్తున్నాము, నేనే చేస్తున్నాను అనేటువంటి భావనలో ఉంటారు. వాస్తవానికి వాళ్ళు త్రిగుణాలకు లోబడి ఉన్నారు అనేటువంటి విషయం తెలియదు అనమాట. అందుకనే శిలా ప్రభుపాద భాష్యంలో ఇద్దరు వ్యక్తుల గురించి ప్రస్తావన చేస్తారు. ఒకరు కృష్ణ చైతన్య భావన ఉన్నటువంటి వాళ్ళు, మరోది కేవలం భౌతికమైనటువంటి లౌకిక భావన ఉన్నటువంటి వాళ్ళు. వారిద్దరు చూడటానికి ఆచరించే కర్మ ఒకే రకంగా ఉండవచ్చు, ఒకే ఆఫీసులో ఉద్యోగం చేయవచ్చు, ఒకే కర్మాచరణ చేయవచ్చు, కానీ వాస్తవానికి వారి స్థితుల మధ్య విశేష వ్యత్యాసం ఉండదన్నమాట. ఎవరైతే ఒక ఉద్యోగి ఉన్నాడు లేదా ఒక వ్యాపారి ఉన్నాడు, ఆ ఉద్యోగి వ్యాపారి ఏదైనా సరే ఒకే రకమైనటువంటి వేరే పక్కన భౌతికమైనటువంటి భావన ఉన్నటువంటి వ్యక్తి ఉంటాడు, కృష్ణ చైతన్య భావన ఉన్నటువంటి వాడు. అయితే ఈ యొక్క ఉద్యోగం వల్ల, వ్యాపారం వల్ల వచ్చిన ఫలం ఏదైతే ఉందో అది కృష్ణ భక్తి మార్గానికి, కృష్ణ చైతన్యానికి వినియోగపడేట్టుగా, తద్వారా తాను తన కుటుంబము భక్తి భావనలో మరింత పెంపొందేందుకు అనువైనటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ఏర్పరచుకునే ప్రయత్నంలో ఉంటాడు ఎప్పుడు కూడా నిరంతరము. అదే భౌతికమైనటువంటి భావనలో ఉన్నటువంటి వాడు
కేవలం తన సంపాదనని మొత్తం ఇంద్రియ భోగ విశేషంగానే ఉంటాడు. వీడు కూడా సెలవు రోజు వచ్చినందుకు ఆదివారం శనివారము ఎవరైతే కృష్ణ భక్తి భావంలో ఉన్నవారో వీళ్ళందరూ కూడా ఏదైతే ఆలయానికి స్వామి ఆలయానికి వెళ్దాము, స్వామిని సేవించుకుందాము, అర్చించుకుందాము, అక్కడ మహాత్ములు వస్తే వాళ్ళని సేవించుకుందాం అనేటువంటి ప్రయత్నంలో వెళ్తాడనమాట. కానీ అవతల భౌతిక భావన ఉన్నటువంటి వాడు ఏంటంటే తను సంపాదించిన మొత్తం శని ఆదివారములలో ఏదో మత్తు పానీయాలకి మద్యానికి బానిసలయ్యి వాటి దగ్గర వృధా చేసేటువంటి అవసరం ఉంది. అలాగే వీడు సకుటుంబంగా భక్తి భావన ఉన్నటువంటి వాడు తీర్థయాత్రలు చేసేటువంటి యాత్రలకు వెళ్తాడు. ఎటువంటి యాత్రలకు వెళ్తాడు? తనలో తన కుటుంబంలో భక్తి భావనలు పెంపొందించేటువంటి యాత్రలు చేసి అక్కడ కూడా ఎంతో అద్భుతమైనటువంటి ఆనందాన్ని పొందేటువంటి ప్రయత్నం చేస్తాడు తన సంపాదనతో. కానీ భౌతిక భావన ఉన్నటువంటి తన సంపాదన కూడా తను పొందవచ్చు, కానీ కేవలం దాన్ని విలాసాల కోసము విలాసరకమైనటువంటి యాత్రలు చేసేటువంటి దుర్వినియోగం చేసేటువంటి పరిస్థితి అన్నమాట. అంటే ఇద్దరు వ్యక్తులు ఒకే రకమైనటువంటి ఒకే ఆఫీసులో ఉద్యోగం చేసినా ఒకే రకమైనటువంటి వ్యాపారం చేస్తున్నప్పటికీ కూడా వారిద్దరూ ఆచరించే కర్మ ఒకటైనప్పటికీ కూడా ఆ యొక్క ఫలం ఏదైతే ఉందో దాన్ని కృష్ణ ప్రీతిగా ఆచరించేవాడు ఒకడు, ఇంకోటి స్వీయ సంతృప్తికి ఆచరించేవాడు మరొకడు అనమాట. అందుకే లౌకికులు అంటే భౌతికులు కానీ మిథ్యాహంకారి కానీ అజ్ఞాని కానీ వీళ్ళందరూ ఏమవుతారంటే తనని ప్రతిదానికి కర్తగా భావిస్తారు. కానీ వాస్తవానికి వారు త్రిగుణాలలో మీద త్రిగుణాల చే ఆడింపబడుతున్నారనే విషయాన్ని గుర్తుంచుకోరన్నమాట. తాము సర్వ స్వతంత్రులం అనేటువంటి భావనలో ఉంటారు. వాస్తవానికి ఏంటంటే స్థూల సూక్ష్మ దేహాలు ఏవైతే ప్రతి జీవిలో ఉన్నాయో అవి భగవానుని ఆదేశంతో ప్రకృతి సృష్టించబడ్డాయని వాళ్ళకి ఎన్నటి కూడా తెలుసుకోలేరు అనమాట. ప్రకృతి కూడా భగవానుని ఆదేశాలు అనుసరించి నడుస్తుంది వాళ్ళు తెలుసుకోలేరు. ప్రకృతిలో ఉన్నటువంటి భూతములన్నీ కూడా భగవంతుని చే నియమించబడినటువంటి దేవతల చే నడుపబడుతున్నాయి అనేటువంటి విషయాన్ని వాళ్ళు ఎప్పటికీ తెలుసుకోలేరు. ప్రత్యక్షంగాని పరోక్షంగాని భగవాను యొక్క అదుపులోనే ఉన్నానే జ్ఞానం అసలు వారికి ఉండదనమాట. అంటే తాము ఎందుకైతే ఈ భూమి మీద ఉన్నామో ఈ భూమి మీద రావడానికి కారణమైనటువంటి భగవానుడు ఈ భూమి తన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి ఏదైతే ఉందో దీన్ని నిర్వహించే దేవతలను నియమించేటువంటి భగవాను యొక్క అదుపులో ఉన్నాం అనేటువంటి విషయాన్ని మర్చిపోతా వాళ్ళకి ఎప్పటికీ తెలుసుకోలేరు అనమాట. మానసిక దేహ కర్మలు భక్తి భావనతో శ్రీకృష్ణుని సేవలతో నియుక్తం కావాలని కూడా వాళ్ళకి తెలియదు. ఏదైతే ఉన్నాయో మానసికంగా కానీ మనసా వాచా కర్మన ఎప్పుడు కూడా తాము చేసేటువంటి కర్మ ఏదైతే ఉందో అది భక్తి భావనతో చేయాలనేటువంటి సంకల్పం వారికి ఎప్పుడు ఉండదన్నమాట. ఇంద్రియాలను ఇంద్రియ భోగాలను దురుపయోగం చేయటం వలన వాస్తవానికి ఇంద్రియాలకు ప్రభువైనటువంటి హృషికేశుడని విషయాన్ని తెలుసుకోక కేవలం తమ స్వీయమైనటువంటి స్వీయ ఇంద్రియ తృప్తి కోసమే ఇంద్రియ భోగాల్ని దురుపయోగం చేయటం మొదలు పెడతారు. శ్రీకృష్ణ భగవాన్తో కల నిత్య సంబంధం మర్చిపోయేటువంటి మోహ పరవశులు వీళ్ళు. ప్రకృతే క్రియమాణాని గుణకర్మాణి సర్వసహ అహంకార విమూఢమైనటువంటి మూఢాత్మలు వీళ్ళు అనమాట. కర్తాహమితి మన్యతే అటువంటి వారు అనేటువంటి విషయం అనమాట. సో ఈ యొక్క 2 శ్లోకాలని కనుక ముందు చెప్పినటువంటి 26, 27 శ్లోకాలని ఒకసారి కనుక మనం బేరీజు వేసుకుంటే 5 అంశాలను ఇందులో మనకి ప్రస్తావించడం జరిగింది శిలా ప్రభుపాద భాష్యం రూపంలో. 1 కర్మాచరణ, 2 విశ్వాసము, 3 దేహము, 4 సంగత్వము, 5 పర్యవసానము అనేటువంటి 5 అంశాలని శిలా ప్రభుపాద మనకి తన భాష్యంలో తెలియజేశారనమాట. పరతత్వ జ్ఞాని అంటే కృష్ణ భక్తి చైతన్యవంతుడు అయితే ఎవరైతే ఉన్నారో అతను కృష్ణ ప్రీతిగా కర్మాచరణ చేస్తే, అజ్ఞాని భౌతికవాది ఎవరైతే ఉన్నాడో వాడు స్వీయ ప్రీతిగా కర్మాచరణ చేస్తాడు. భౌతిక జగత్తులో తన తాత్కాలిక స్థితి తెలిసిన వాడు పరతత్వ జ్ఞాని అయితే తానే సర్వమస్వం అనుకునేటువంటి వాడు మిథ్యాహంకారి. తర్వాత నిత్యానంద జ్ఞానపూర్ణుడైన శ్రీకృష్ణ భగవాన్ని అంశగా తన నిజస్థితిని తెలిసి భౌతిక జగంలో ఉండరాదని ఒక కారణం చేత ఈ భౌతిక జగంలో బందీ అయినాను అనే తెలిసినటువంటి వాడు పరతత్వ జ్ఞాని అయితే, స్థూల సూక్ష్మదేహాలు భగవాని ఆదేశంతో ప్రకృతి సృష్టించబడ్డాయని తెలియదు, శ్రీకృష్ణ భగవాన్ అదుపులోనే ఉన్నామనే జ్ఞానం ఉండదు, శ్రీకృష్ణ భగవాన్ చేయగల నిత్య సంబంధం మరిచిపోయే మోహవర్షులు అజ్ఞాని అనేటువంటి భౌతికమైనటువంటి లౌకికవాదులు అనమాట. ఇంకా సంగత్వం చూసుకుంటే ఈ యొక్క శ్రీకృష్ణ పరతత్వ జ్ఞాని ఎవరైతే ఉన్నారో కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో శుద్ధ స్థితిలో తన కర్మలను శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవతో ఎలా వాటిని ముడివేయాలో తెలిసినటువంటి జ్ఞాన సంపూర్ణులు అనమాట. అంతేకాకుండా కృష్ణ
పరకర్మల యందు నియుక్తుడై తాత్కాలిక ఇంద్రియ కర్మలతో సంగత్వం లేనటువంటి వాడు. తాను చేసేటువంటి కర్మతో ఎటువంటి బంధాలను పెంపొందించుకోకుండా తన కర్మాచరణ మొత్తం శ్రీకృష్ణ ప్రీతికే చేసేటువంటి వారు అనమాట. విరాస్ అజ్ఞాని అయినటువంటి భౌతికవాది లౌకికవాది ఎవరైతే ఉన్నారో మానసిక దేహ కర్మలు భక్తి భావనతో శ్రీకృష్ణ సేవలో నియుక్తం కావాలని కూడా వాళ్ళకి తెలియదు. ఇంద్రియాలను ఇంద్రియ భోగాలను దురుపయోగం చేయటం వలన శ్రీకృష్ణ భగవానుడు హృషికేశు అనే విషయజ్ఞానాన్ని కూడా వాళ్ళకి ఎప్పటికీ తెలుసుకోలేరు. పర్యవసానం ఏమవుతుంది? భౌతిక జీవనం భగవాను ఆధీనంలో ఉన్నదని తెలిసి కర్మఫల చేత కలత చెందని వారు వాటిని భగవత్ కరుణగా భావిస్తారు. ఎవరు? పరతత్వ జ్ఞానము కలిగినటువంటి కృష్ణ చైతన్యవంతుడు. శ్రీకృష్ణ భగవానుతో గల నిత్య సంబంధం మరిచిపోయేటువంటి మోహపరవశులు ఎవరు? అజ్ఞాని అయినటువంటి భౌతిక లౌకికవాదులు అనే విషయాన్ని గత 2 శ్లోకాలు కూడా 26వ శ్లోకం 27వ శ్లోకాన్ని మనము రెండింటిని సమన్వయం చేసుకుంటూ కనుక మాటను మనము ఇట్లా ఒక పట్టీలాగా వేసుకుంటే ఈ విధంగా క్లుప్తంగా 5 అంశాలను శిలా ప్రభుపాద మనకు అర్థమయ్యే రీతిలో తన భాష్యం ద్వారా తెలియచేశారనమాట. సో తర్వాత శ్లోకంలో కల్లా 28వ శ్లోకంలో తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణాగుణేషు వర్తంతే ఇతి మత్వా న సజ్జతే. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణాగుణేషు వర్తంతే ఇతి మత్వా న సజ్జతే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ నేను చదవమంటారా ప్రభుజీ? మాత చదువుతున్నారు, ఎవరైనా పర్లేదు. చదువుతాను ప్రభుజీ ఒక్కసారి. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణాగుణేషు వర్తంతే ఇతి మత్వా న సజ్జతే. ఓ మహాబాహో, పరతత్వ జ్ఞానం కలిగిన వాడు భక్తియుత కర్మ మరియు కామ్య కర్మముల నడుమ గల భేదమును చక్కగా తెలిసి ఇంద్రియములందును మరి ఇంద్రియ భోగములందును ఆసక్తులు కాకుండాను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. మాత సరోజ మాత మీరు చదువుతారు శ్లోకం? ఎస్ ప్రభుజీ. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణాగుణేషు వర్తంతే ఇతి మత్వా న సజ్జతే. ఓ మహాబాహో, పరతత్వ జ్ఞానం కలిగిన వాడు భక్తియుక్త కర్మ మరియు కామ్య కర్మముల నడుమ గల భేదమును చక్కగా తెలిసి ఇంద్రియములందును మరియు ఇంద్రియ భోగములందును ఆసక్తుడు కాకుండును. హరే కృష్ణ. హరే కృష్ణ. సో కృష్ణ ప్రభుపాద 3:28 శ్లోకంలో భగవానుడు ఏం చెప్తున్నాడంటే, ఓ మహాబాహో అర్జున, పరతత్వ జ్ఞానం కలిగినటువంటి వాడు ఎవరికైతే పరతత్వ జ్ఞానం ఉంటుందో అటువంటి వాడికి ఏంటంటే భక్తియుత కర్మకి కామ్య కర్మకి మధ్యలో భేదం చాలా స్పష్టంగా తెలిసి ఉంటాడు. అంతేకాదు ఇంద్రియాలను ఇంద్రియ భోగాలపై వాటికి ఎటువంటి ఆసక్తి ఉండమన్నట. అంటే ఇంద్రియముల ద్వారా పొందేటువంటి భోగములపై ఎటువంటి ఆసక్తి ఉండదు. అటువంటి వాడు 2 విషయాలు తెలిసినటువంటి వాడు పరతత్వ జ్ఞాని. ఇక్కడ భగవానుడు చాలా స్పష్టం చేస్తున్నాడు. ఒకటి భక్తియుత కర్మ అంటే ఏంటి, కామ్య కర్మ అంటే ఏంటి, ఈ రెండిటి మధ్యలో తేడా అతనికి స్పష్టంగా తెలిసి ఉంటుంది పరతత్వ జ్ఞానికి. రెండోది ఇంద్రియ భోగములపై అతనికి ఆసక్తి ఉండదు. ఇటువంటి వారిని ఎవరైతే ఉన్నారో వారిని పరతత్వ జ్ఞాని, తత్వవిత్ అని ప్రస్తావించడం జరిగిందన్నమాట. ఈ తత్వవిత్ అనే పదాన్ని శిలా ప్రభుపాద తన భాష్యంలో కూడా ప్రస్తావించారనమాట. అంటే తత్వవిత్ అంటే పరతత్వము తెలిసినటువంటి వారు. ఇది శ్రీమద్ భాగవతంలో 1వ స్కందం 2వ అధ్యాయంలో 11వ శ్లోకం అనమాట. చాలా బాగా చెప్తుంది దీనికి. వదంతి తత్తత్వ విదస్తత్వం యజ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దతే అని చెప్తారనమాట. అంటే పరతత్వం అనేటువంటిది తత్వ విధులచే 3 దశలలో అనుభూతం అవుతుంది. ఆ తత్వవిత్ ఎవరైతే ఈ 3 దశల అనుభవం పొందినటువంటి వాళ్ళు తత్వవిధులు ఉండాలి. అవి అన్నీను అభిన్నములై ఉన్నవి. అవి 3 అయినప్పటికీ కూడా అవి అభిన్నములు అనేటువంటి విషయాన్ని బాగా తెలిసినటువంటి వాడు తత్వవిత్. పరతత్వ ఆ వివిధ దశలే బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దతే. 3 రకాలుగా చెప్పబడుతుంది. ఆ వివిధ దశలు కూడా ఏంటంటే బ్రహ్మము, పరమాత్మ, భగవాన్ అనేటువంటి 3 శబ్దాలతో చెప్పబడి. బ్రహ్మము అంటే జ్ఞానము, బ్రహ్మము అంటే సృష్టి అంతా కూడా ఉన్నటువంటిది అనమాట. అదే పరమాత్మ అంటే సర్వజీవులలో వ్యాపించి ఉన్నటువంటి వాడు, సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి సర్వ వ్యాపకుడైనటువంటి భగవానుడు. తర్వాత భగవానుడు
వాస్తవానికి సచ్చిదానంద స్వరూపం తన పరలోకములో తన యొక్క ధామములో దివ్య ధామములో నెలకొన్నటువంటి భగవానుడు. ఆ భగవానుడే పరమాత్మ కూడా సర్వవ్యాపకం చెంది ఉంటాడు. అంతేకాదు అతడే జ్ఞానం, అతని నుంచే జ్ఞానం అంతా కూడా, అతడే జ్ఞానము అతని నుంచే జ్ఞానం వస్తుంది అనేటువంటి బ్రహ్మము, పరమాత్మ, భగవానుడు ఈ మూడు విషయాలు ఎవరికైతే సంపూర్ణముగా తెలిసి ఉంటాయో అతని తత్వవిత్, పరతత్వము తెలిసినటువంటి వారుగా చెప్పబడతారు అనమాట. ఎందుకంటే వాళ్ళకి దేవదేవితో తన నిజ సంబంధం సంపూర్ణంగా తెలిసి ఉంటుందన్నమాట. అంతేకాకుండా భౌతికంగా తమ యొక్క స్థితిని కూడా తమ హీన స్థితిని గుర్తించగలిగినటువంటి పరిస్థితిలో ఉంటారు వాళ్ళు. అంటే ఈ యొక్క శరీరం ఏదైతే ఉందో తాత్కాలికమైనటువంటి విషయం అనే జ్ఞానంతో ఉంటారు అనమాట. నిత్యానంద జ్ఞానపూర్ణుడైన శ్రీకృష్ణ భగవానుని అంశగా తమ నిజ స్థితిని తెలుసుకొని భౌతిక జగంలో ఉండరాదని, ఒక కారణం చేత ఈ భౌతిక జీవితంలో బందీ అని తెలిసి ఉంటారు. ఏం తెలిసి ఉంటారు? భగవానుడు నిత్యానంద జ్ఞానపూర్వుడు సచ్చిదానంద స్వరూపుడైనటువంటి భగవానుడు అంశ తాను అనేటువంటి స్థితిని తెలుసుకొని ఉంటారు. ఈ భౌతిక జగంలో తను ఎక్కువ కాలం ఉండకూడదనే ఆలోచన జ్ఞానం కలిగి ఉంటారు. అంతేచేత ఏదో ఒక కారణం చేత మాత్రమే ఈ భౌతిక జీవితంలో బందీనైనాను అనేటువంటి యొక్క శరీరంలో కానీ ఈ భౌతిక ప్రపంచంలో కానీ బందీగా ఉన్నాను అనేటువంటి సంపూర్ణ జ్ఞానము తెలిసినటువంటి వాడు అనమాట. శుద్ధస్థతో స్థితిలో తన కర్మలను శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవతో ముడివేయాలని తెలిసినటువంటి వాడు. వాళ్ళంటే తన కర్మాచరణ ఏమి చేసినప్పటికీ కూడా అది పూర్తిగా శ్రీకృష్ణ ప్రీతిగా చేసేటువంటి కర్మాచరణ తప్ప తన కామ్య కర్మ కాకూడదు అని బాగా స్పష్టంగా తెలిసినటువంటి వాడు. వాళ్ళు ఎప్పుడూ కూడా కృష్ణపర కర్మల యందే నియుక్తులై తాత్కాలిక ఇంద్రియ కర్మలతో సంగత్వము లేకుండా ఉంటారన్నమాట. కేవలం ఇంద్రియ ప్రీతిగా చేసేటువంటి కర్మ ఏదైతే ఉంటుందో దాని తాత్కాలికమైనటువంటి తెలిసి దానితో ఎటువంటి బంధాన్ని కలిగి ఉండరు. ఎప్పుడు కూడా నిరంతరము కూడా కృష్ణ భక్తిని పెంపొందించేటువంటిది, కృష్ణ భక్తిలో పురోగతి చెందగలిగినటువంటి కృష్ణ భక్తులకు సేవించేటువంటి కృష్ణ భక్తుల దగ్గరికి మనల్ని చేర్చేటువంటి ప్రయత్నంలోనే ఇప్పుడు వాళ్ళు ఉంటారన్నమాట. భౌతిక జీవనం భగవాను ఆధీనంలో ఉందని తెలిసి కర్మ ఫలముల చేత వాళ్ళు ఎప్పుడు కూడా కలత చెందరు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సుఖాలు వచ్చినా ఇవన్నీ కూడా భగవంతుని కరుణగానే వాళ్ళు భావిస్తారు అనే విషయం శ్రీలా ప్రభుపాద తమ భాష్యంలో చెప్పారనమాట. ఇవి ఎవరైతే చెప్పుకున్నామో ఇప్పుడు మనం ఈ రెండు రకాలైనటువంటి వ్యక్తులు అనమాట. ఎవరు? భౌతికవాదులు, ఆధ్యాత్మికవాదులు. అంటే కృష్ణ చైతన్యం ఉన్నటువంటి వాళ్ళు, కృష్ణ చైతన్యం లేనిటువంటి వాళ్ళు చెప్పే విషయాన్ని అన్నమాచార్యుల వరకు చక్కటి కీర్తనలో ప్రస్తావిస్తారనమాట. ఇంటర్నెట్ లో కూడా, యూట్యూబ్ లో కూడా దొరుకుతుంది. మీరు కావాలంటే వినండి, చాలా బాగుంటుంది. ఏదాయనేమి హరి ఇచ్చిన జన్మమే చాలు, ఆదినారాయణుడి అఖిల రక్షకుండు. ఇప్పుడు దాకా మనం ఏవైతే చెప్పుకున్నామో విషయాలన్నింటినీ కూడా దానికి అన్నమాచార్యులు అంటారు ఏదాయనేమి, ఏమైతే ఏమైంది, హరి ఇచ్చిన జన్మమే చాలు. ఆ హరి ఇచ్చిన ఈ జన్మ ఇచ్చాడు కదా, ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ జన్మము చాలు నాకు ఇంకా. ఎందుకంటే ఆదినారాయణుడి అఖిల రక్షణుడు అని చెప్పుకున్నాం కదా. రక్షిత విశ్వాస అనేటువంటి, అంటే భగవానుడు నన్ను ఎల్లకాల ఆనుకూలస్య సంకల్ప అనేటువంటి శ్లోకం చెప్పుకున్నప్పుడు ఆ రక్షిత విశ్వాసో అంటే ఆయన నన్ను ఎప్పుడు కూడా రక్షిస్తాడనేటువంటి విశ్వాసము కలిగినటువంటి నన్నే కాదు, ఆదినారాయణుడే అఖిల రక్షకుడు. అంటే అందరినీ కూడా సర్వాన్ని రక్షించగలిగినటువంటి వాడు ఆదినారాయణుడే. సునకము బతుకును సుఖమయ్యే తోచుగాని తనకది హీనమని తలుచుకోదు. ఒక కుక్క ఉన్నది, ఆ కుక్క ఎప్పుడు కూడా ఏమనుకుంటుంది, అది దానికన్నా మించింది, నాకన్నా మించిన వాళ్ళు ఈ ప్రపంచంలో లేరు అనుకునేటువంటి ప్రయత్నం చేస్తుంటుంది కదా. అది ఎప్పుడు దానికి తాను హీనమని తెలుసుకోదనమాట. అలాగే మనసొడబడితేను మంచిదేమి కానిదేమి, తనువులో అంతరాత్మ దైవం ఒకటి తప్పదు. ఎంత అద్భుతంగా చెప్పారంటే, మనసుని మనం ఒప్పించగలగాల, మనస్సుని మనము భగవంతుని సేవలో నియుక్తం చేయగలగాల. అప్పుడు మనకి మంచిది కానిది అనేటువంటి ద్వంద్వం ఏదైతే ఉన్నదో, చెడు మంచి, ఏదైతే పగలు రాత్రి, కష్టము దుఃఖము, ఈ ద్వంద్వాతీత స్థితికి చేరుకుంటాం అన్నమాట. చేరుకొని తనువులో అంతరాత్మ దైవం ఒకటి తప్పదు. ఏదైతే అంతరాత్మ ఈ శరీరములో ఉన్నదో ఆ ఆత్మానుభూతి పొందినప్పుడు, ఆ ఆత్మ పరమాత్మ వైపు తిరిగినప్పుడు, పరమాత్మని తలిచినప్పుడు తనువులో అంతరాత్మ దైవము కూడా తప్ప అన్ని కూడా దివ్యమైనటువంటి గుణానుభూతిని ఆ వ్యక్తి పొందేటువంటి అవకాశం ఉందన్నమాట. అందుకని పురువుకుండే నెలవు భువనేశ్వరమై తోచు, పెరచోటి గుంట అయిన ప్రియమై ఉండు.
మనకి ఇళ్లలో పెరడు ఉంటుంది. ఇప్పుడంటే అపార్ట్మెంట్ లో ఉంటున్నాం కాబట్టి విడి ఇళ్ళు అయితే మటుకు పెరడు అని అంటుంటారు పాత రోజుల్లో. వెనక వైపు, ఇంటి వెనక వైపు భాగాన్ని పెరడు అనమాట. అక్కడ ఏంటంటే ఇంట్లోంచి వచ్చిన చెత్త లేకపోతే మురుగునీరు అవన్నీ కూడా అక్కడ గుంట తీసి అందులో పెట్టేటువంటి పరిస్థితి ఉండేది అనమాట. ఇక డ్రైనేజ్ సిస్టమ్ లేనటువంటి రోజుల్లో అనమాట. అందులో పురుగులు పెరుగుతుండే అనమాట. అందులో ఉండే పురుగు ఏమనుకుంటుంది, ఆహా ఇంతకన్నా అద్భుతమైనటువంటి ప్రదేశం ఈ సృష్టిలోనే లేదు అనేటువంటి భావనలో దాన్ని అందులోనే ఎంజాయ్ చేస్తుంటుంది అనమాట. 20 ఉండితే చాలు ఎగువేమి దిగువేమి, అంటే జ్ఞానము కలిగి ఉండితే చాలు, మనకి జ్ఞానాన్ని మనం పెంపొందించుకుంటే చాలు. ఎగువేమి దిగువేమి, ఏది కష్టం ఏది సుఖము, వరుసలోకములు సర్వం విష్ణుమయమే. ఇందాక చెప్పుకున్నాం కదా, బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి అనేటువంటి విషయం అన్నమాట. ఈ యొక్క విశ్వం మొత్తం కూడా వరుస లోకాలు, ఈ యొక్క అన్ని లోకాలు కూడా త్రిలోకాలు, ఊర్ధ్వలోకాలు, అధోలోకాలు, మధ్యలోకాలు, ఇదంతా విష్ణుమయమైనటువంటి జ్ఞానము తెలుస్తుంది. ఇప్పుడు జ్ఞానము కలిగి ఉండితే చాలు మనకి, ఎగువేంటి పైనేంటి కిందేంటి అంతా ఒకటే అనిపిస్తుంది అనమాట. అచ్చమైన జ్ఞానికి అంతా వైకుంఠమే, చచ్చర తన తిమ్మటే జీవన్ముక్తి. అచ్చమైనటువంటి జ్ఞాని ఎవరంటే అతని సర్వము కూడా విష్ణుమయమవుతుంది, సర్వము కూడా వైకుంఠంగానే కనిపిస్తుండేది. శీఘ్రంగా తన తిమ్మటే తనను తాను తెలుసుకోవటమే జీవన్ముక్తి అంటే వేరే ఏమి కాదు. తాను జీవాత్మనని, తాను భగవదాంశనని, తాను పరమాత్మ నుంచి ఒక అంశ మాత్రమేనని, తన యొక్క వాస్తవమైనటువంటి స్థితి భక్తియుత సేవని, నిత్యము కూడా పరమాత్మను సేవించటమే తనకు ఇవ్వబడినటువంటి కర్తవ్య నిర్వహణని అని ఎవరైతే తెలుసుకుంటారో, చచ్చరా తన తిమ్మటే జీవన్ముక్తి. ఖర్చు పెట్టి శ్రీ వెంకటపతికి దాసుడైతే, ఖర్చు పెట్టి అంటే బాగా పట్టుదలతో ఎప్పుడైతే ఆ యొక్క శ్రీ వెంకటపతికి దాసుడైతే హెచ్చుకుందేమి లేదు, ఏలిన వాడతడే, అహంకారం మొత్తము కూడా పోతుందన్నమాట. ఇప్పుడు భగవాను యొక్క సంపూర్ణ శరణాగతి చేసినప్పుడు మమకారము నాశనం అవుతుంది. భగవంతుని శరణాగతి చేసినప్పుడు ఆయన ఏలినవాడు అనేటువంటి జ్ఞానము కూడా తెలుస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు దాకా ఏదైతే భౌతికవాది అయినటువంటి క్షుణకము లాంటి వాడు, పురుగు లాంటి వాడు తాను చేస్తున్నదే తాను భోగం అనుకునే పరిస్థితిలో ఉంటే, వాస్తవమైనటువంటి జ్ఞాని ఏం చేస్తాడు అనే విషయాన్ని, ఈ రెండు విషయాలని కూడా అన్నమాచార్యులు గారు, ఏదాయనేమి హరి ఇచ్చిన జన్మమే చాలు, ఆదినారాయణుడి అఖిల రక్షకుండు, సునకము బతుకును సుఖమయ్యే తోచుగాని తనకది హీనమని తలచుకోదు, మనసొడబడితేను మంచిదేమి కానిదేమి, తనువులో అంతరాత్మ దైవమగుట తప్పదు, పురుగు కుండే నెలవు భువనేశ్వరమే తోచు. అది ఒక ఇంద్రలోకం లాగా అనుకుంటుంది ఆ పురుగు, పెరట్లో ఉండేటువంటి పురుగు. పెరచోటి గుంట అయిన ప్రియమయ్యుండు, 20 ఉండితే చాలు ఎగువేమి దిగువేమి, వరుసలోకములు సర్వం విష్ణుమయము, అచ్చమైన జ్ఞానికి అంతా వైకుంఠమే, చచ్చర తన తిమ్మటే జీవన్ముక్తి, ఖర్చు పెట్టి శ్రీ వెంకటపతికి దాసుడైతే హెచ్చుకుందేమీ లేదు, ఏలిన వాడితడే. ఆయన ఎవరో కాదు, ఈయనే మనల్ని అందరినీ ఏలేటువంటి మహానుభావుడు అనేటువంటి అద్భుతమైనటువంటి విషయాన్ని హనుమాచార్యుల వారు మనకు ఆ కీర్తన ద్వారా పరిచయం చేస్తారనమాట. తర్వాత 29వ శ్లోకంలో కన్నా, ప్రకృతే గుణ సమ్మూఢాః సజ్జంతే గుణ కర్మసు, తాన కృష్ణ విదో మందాన్ కృష్ణ విన్న విచాలయేత్. హరే కృష్ణ. చదువు. ప్రకృతిర్గుణ సమ్మూఢాః సజ్జంతే గుణ కర్మసు, తాన కృత్సవిదో మంథాన్ కృత్సవిన్న విచాలయేత్. ప్రకృతి గుణములచే మోహపరవశులైన మూఢులు భౌతిక కర్మల యందు సంపూర్ణముగా నియుక్తులై సంగత్వమునందుదురు. కర్మ యొక్క అజ్ఞాన కారణమున ఆ కర్మలు అధమములైన జ్ఞానవంతుడు వారిని కలత పెట్టరాదు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో ప్రకృతి గుణములచే మోహపరవశులైన మూఢులు భౌతిక కర్మల యందు సంపూర్ణముగా నియుక్తులై సంగత్వం పొందుతారు. ఏం చేస్తారు? ప్రకృతి గుణముల చేత ఆడింపబడుతున్నటువంటి, త్రిగుణాల చేత ఆడింపబడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భౌతిక కర్మలలో సంపూర్ణంగా మునిగిపోతారు. మునిగిపోయి సంగత్వం, బంధాన్ని మరింత బాగా వేసుకుంటారు అన్నమాట. కర్త యొక్క అజ్ఞాన కారణమున
ఆ కర్మలు అధమములైన జ్ఞానవంతుడు వారిని కలత పెట్టరాదు. అంటే వారు చేస్తున్నటువంటి ఆ కర్మాచరణ ఏదైతే ఉందో అది తెలిసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళని కన్ఫ్యూజ్ చేయకూడదు. వాళ్ళు చేస్తున్నటువంటి కర్మ ఏదైనప్పటికీ కూడా వాళ్ళు అయ్యో చేస్తున్నారే, నువ్వు ఇట్లా చేయకూడదు అట్లా చేయకూడదు అని వాళ్ళకి చెప్పేటువంటి ప్రయత్నం చేయొద్దు అని భగవానుడు చెప్పున్నాడు అనమాట. భౌతిక చైతన్యంతో వీళ్ళ జ్ఞాన విహీనులు ఎవరైతే ఉన్నారో భౌతిక చైతన్యంతో తాదాత్మ్యం చెంది భౌతిక ఉపాధుల భావనలోనే మునిగి ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా తాను చేస్తున్నటువంటి ఇందాక చెప్పినట్టు కీర్తనలాగా శునకములాగా పురుగులాగా ఎప్పుడు కూడా అదే భావనలో అదే స్వర్గము అదే భువనేశ్వర్యము నన్ను చేసేది చాలా గొప్ప పని, నేను కుక్క ఎలా అనుకుంటుందో, నేను ఈ మురిక్కుంటలో ఉన్నానని పురుగు ఎలా అనుకుంటుందో, నన్ను మించినటువంటిది లేదు అనేటువంటిది అనమాట. ఆ భావనలో ఉంటారు. దేహం భౌతిక ప్రకృతి ఇచ్చినటువంటి వరం. అజ్ఞానులు ఏం చేస్తారంటే దేహమే ఆత్మగా భావిస్తారు, దేహంతో తాదాత్మ్యం చెందుతారు. అటువంటి వారిని మందబుద్ధి లేదా ఆత్మ గురించి తెలియని వారు అనేటువంటి విషయాన్ని శిలా ప్రభుపాద తమ భాష్యంలో ప్రస్తావిస్తారన్నమాట. దేహానికి సంబంధించినంత వరకు వారిని బంధువులుగా, జన్మస్థలాన్ని పూజనీయ స్థానంగా, ధర్మ కార్యం కోసం నిర్వహించడం కోసం మాత్రమే ఈ శరీరము అనేటువంటి భావంలో ఉంటారు. వారికి సాంఘిక సేవ, జాతీయ భావం, పరహితం ఆశించడం తెలియక భౌతిక జగత్తులో క్షణకాలం కూడా తీరిక లేకుండా గడుపుతున్నారు. ఎప్పుడు కూడా భౌతిక భావన ఉన్నటువంటి శునకము లాంటి వారు, పురుగు లాంటి వారు అనమాట. ఎప్పుడు కూడా భౌతికమైనటువంటి విషయవాంఛలతోనే, భౌతికమైనటువంటి సంగత్వంతోనే మునిగి తేలుతూ ఉంటారు అనమాట. వారికి ఆధ్యాత్మిక అనుభవం అంటే ఒక మిథ్యలాగా ఉంది, ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. ఎంత ప్రయత్నించినా కూడా వారు వచ్చేటువంటి అవకాశం లేదనమాట. అందుమీద వాళ్ళు దానిపై పెద్ద ఆసక్తి చూపరు. అదే మరే ఫలాపేక్షతో మనం ఏదైనా ఆసక్తి కనుక కలిగించామంటే తప్పనిసరిగా వచ్చేస్తున్నటువంటి వాళ్ళందరూ. మీరు ఈ పూజ చేస్తున్నామండి, ఇక ప్రోగ్రామ్ చేస్తున్నాం, మీరు వస్తే కనుక దీనివల్ల మీకు ఇంత ఫలం ఉంటుంది అని చెప్పామనుకో వేల మంది వచ్చేస్తారు అనమాట. అదే మీకు దీనివల్ల జ్ఞానం వస్తుందంటే జ్ఞానమా ఓకే అనుకుంటారు అనమాట. అట్లా ఉంటుంది పరిస్థితి అనమాట. ఆధ్యాత్మిక జీవనంలో జ్ఞాన వికాసం పొందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భౌతికవాదుల్ని కలత పెట్టకుండా తమ ఆధ్యాత్మిక కార్యక్రమాలని ప్రశాంతంగా కొనసాగించాలి. ఒకవేళ అటువంటి వాళ్ళు వచ్చినా వాళ్ళని ఏంటంటే కలుపుకుపోయేటువంటి ప్రయత్నం చేయాలి, కానీ వాళ్ళని తీసేసేటువంటిది, వాళ్ళతో విభేదించేటువంటి కార్యక్రమాలు చేయొద్దు అని శిలా ప్రభుపాద చెప్తాను అనమాట. అజ్ఞానులైన వారు కృష్ణ భక్తి భావన కర్మలను అర్థం చేసుకోలేరు. మనం చేసేటువంటి ఏదైనా కర్మాచరణ ఏదైతే ఉందో దాన్ని అంత సులభంగా అర్థం చేసుకునేటువంటి భావన ఉండదన్నమాట కృష్ణ భక్తిలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రత్యేకంగా. అటువంటి వారిని కలత పెట్టకుండా విలువైన కాలం వృధా చేసుకోకూడదని శ్రీకృష్ణ భగవాన్ మనకి ఇక్కడ ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు. కానీ ఇక్కడ శిలా ప్రభుపాద తమ భాష్యంలో ప్రస్తావిస్తున్నారు, భగవానుని ఉద్దేశం తెలిసిన భక్తులు అతని కన్నా అధిక కరుణ ఉంటారంటే భక్తులైనటువంటి వారు భగవానుని కన్నా కూడా విపరీతమైనటువంటి కరుణ ఉంటుంది అనమాట. అందుకు వాళ్ళు ఏం చేస్తారంటే భౌతిక మోహగ్రస్తులైన మూడుటిని కృష్ణపర కర్మలో నియుక్తం చేసే పలు రకాల విపత్తులను స్వీకరిస్తారంటే వాళ్ళని కృష్ణ భక్తి భావనలో పెట్టడానికి ప్రయత్నం చేస్తూ తద్వారా వచ్చేటువంటి విపత్తుల్ని కూడా వాళ్ళు దాన్ని సహిస్తూ ఉంటారు అనమాట భక్తులైనటువంటి వాళ్ళు. నిన్ననే ఒక ఆర్టికల్ చదువుతున్నాను నేను. చదువుతుంటే ఆయన మొట్టమొదటి శిలా ప్రభుపాదని దగ్గర దీక్ష తీసుకున్నటువంటి ఒక ముస్లిం భక్తుడు అనమాట. మహారాజ్ పేరు కనుక గుర్తుంటే మాతాజీ ఎవరైనా చెప్పచ్చు, మాతాజీ అయితే మాతాజీ అయినా. ఫస్ట్ ఆయన లెబనాన్కి సంబంధించిన వ్యక్తి. ఆయన ఏంటంటే భగవద్గీతను అరబిక్ లోకి ట్రాన్స్లేట్ చేశారు. అరబిక్ లోకి ట్రాన్స్లేట్ చేసి ఆ భగవద్గీతని ప్రచారం చేయడం కోసం ఆయన మళ్ళీ తన దేశానికి వెళ్ళడం జరిగింది అనమాట. ఆ ప్రచారం చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే ప్రత్యేకంగా అంటే ఆయన మిలిటరీ క్యాంప్ దగ్గర తీస్తే ఆయన్ని బంధించి విపరీతంగా హింసించారు. ఆయన శారీరకంగా కూడా హింసించారు. ఎందుకంటే ఇతను ఏదో ఆ ఇతర మతాలకి వారు అక్కడ అనుసరిస్తున్న మతానికి వ్యతిరేకంగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అనేటువంటి విధంగా. కానీ ఆయనకి శిలా ప్రభుపాద అచంచలమైన విశ్వాసం వల్ల చాలా కాలం దాన్ని ఎంతో సహించారు. ఏ విధంగా అయితే మన రామదాస్ గారిని ఇక్కడ గోల్కొండలో బంధించి హింసించారో అంతకన్నా విపరీతమైన బాధను ఆయన అనుభవించారు. కానీ తర్వాత దాని నుంచి బయటపడుతున్న అతని వల్ల అపాయం ఏమి లేదని గుర్తించిన తర్వాత అతన్ని వదిలేయడం జరిగిందనమాట. అట్లా ఏంటంటే భౌతికంగా మోహగ్రస్తులైన మూఢుల్ని కృష్ణ భక్తి మార్గంలో తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో అనేకమైనటువంటి విపత్తులను స్వీకరిస్తున్నారు. కృష్ణపర కర్మలే మానవులకు అత్యంత అవసరములైన విషయాన్ని తెలిసిన వాడు. ఎందుకంటే కృష్ణ భక్తి చైతన్యం కలిగినటువంటి వ్యక్తులు కనుక. హరే కృష్ణ.
సో ఆ విధంగా మనము 29వ శ్లోకానికి వచ్చాము. 30వ శ్లోకం నేను తర్వాత వారంలో ప్రస్తావిస్తాను. ఈ లోపల నాకు ఇచ్చినటువంటి సమయంలో ఈ వారంలో మనం చెప్పుకున్నటువంటి ప్రశ్నలు, అడిగినటువంటి ప్రశ్నల్ని నేను చెప్పడం జరుగుతుంది అనమాట. హరే కృష్ణ. సమాధానాలు ఒకసారి చూద్దాం. సో చాలా మంది బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఒకసారి నేను సండే నుంచి కదా, సో సండే చెప్పినటువంటి ప్రశ్న ఏంటంటే 3వ అధ్యాయం 17వ శ్లోకం అనమాట. ఆత్మానుభవ పూర్ణమైన జీవితము, ఆత్మయందే ఆనందము, ఆత్మతృప్తుడు, పరిపూర్ణ సంతృష్టిని పొందిన వానికి చేయవలసిన కర్మ ఏమీనూ లేదు. ఆత్మానుభవం చూడంటే అవును అనేటువంటి ఆన్సర్ పెట్టారు. కరెక్ట్, చాలా మంది, ఎక్సలెంట్. తర్వాత నేను వాస్తవంగా ఏంటంటే నెక్స్ట్ డే వాటికి ఆన్సర్ నేనే మార్క్ చేస్తున్నాను, మీరు కనుక గమనించి ఉంటే. సో తర్వాత ప్రశ్న 3వ అధ్యాయం 18వ శ్లోకం మీద, ఆత్మానుభవమును పొందిన మనుజునికి ఏది అవసరం ఉండదు? విద్యుక్త ధర్మ నిర్వహణ, విద్యుక్త ధర్మముతో పొందే ప్రయోజనము, కర్మ నిర్వహణకు కారణము, ఇతర జీవులపై ఆధారపడి ఉండుట అనేటువంటి ఆ పైవన్నీ కూడా సరైనటువంటి సమాధానం అన్నమాట. తర్వాత 3:19 చూద్దాం మనం. కర్మఫలాసక్తి లేకుండుట, విధిగా కర్మాచరణ, అసంగత్వ కర్మ ద్వారా దేనిని పొందగలము అనేటువంటి విషయాలు కనుక చూస్తే దానికి సమాధానంగా పరమపదము అనేటువంటిది సరైనటువంటి సమాధానం అన్నమాట. కొంచెం మంది ముక్తి, గుణాతీత స్థితి అని కూడా పెట్టారు. వాస్తవానికి పరమపదము సరైనటువంటి సమాధానం. 3:20గా జనక మహారాజు జనసామాన్యమునకు భోజించుటకు ఏమి ఆచరించను అంటే తన విద్యుక్త కర్మాచరణ చేశారు ఆయన జనక మహారాజు. అది సరైనటువంటి సమాధానం. ఓకే. తర్వాత 3:21కి లోకము, సామాన్య జనువులు ఎవరిని ప్రామాణికంగా అనుసరిస్తారంటే అందరూ కూడా కరెక్ట్ సమాధానం, మహనీయుడైనటువంటి వ్యక్తిని అనేటువంటి దాదాపు 35 మంది దాకా దానికి సమాధానం పెట్టారు. చాలా అద్భుతంగా ఉంది. సో తర్వాత చూస్తే 3:22 అనమాట. 22వ శ్లోకానికి, శ్రీకృష్ణునికి నిర్దేశించిన, కోరుకున్న, పొందవలసిన కర్మలు ఏమీ లేకున్నా విహిత కర్మలు ఆచరిస్తున్నాడు, అవునా కాదా అంటే అవును అని పెట్టారు. చాలా సులభమైనటువంటి సమాధానం, చాలా మంది ఎక్సలెంట్. తర్వాత కూడా సులభమైనటువంటిది 23వ శ్లోకం, 22 అది వాస్తవానికి యాక్చువల్గా 23. ఓకే. శ్రీకృష్ణుడు విద్యుక్త ధర్మాలను శ్రద్ధగా నిర్వహించకపోతే మనుషులు ఆ మార్గమును అనుసరిస్తారు, అనుసరించరంటే అనుసరిస్తారు అనేటువంటి సరైనటువంటి సమాధానం. తర్వాత 3:24 కనుక వస్తే శ్రీకృష్ణుడు ఈ రోజు ఇచ్చినటువంటి ప్రశ్న, శ్రీకృష్ణుడు నిన్న ఇచ్చినటువంటి ప్రశ్న, విద్యుక్త ధర్మములు నిర్వహింపనిచో లోకం ఏమవుతుందంటే నాశనమగును అనేటువంటిది సరైన సమాధానం అనమాట. హరే కృష్ణ. సో ఇవాళ ఇచ్చినటువంటి శ్లోకము, అవాంఛనీయమైన ప్రజలు పెరిగినచో సర్వజీవులకు ఏమగునంటే అశాంతి కలుగును అనేటువంటి విషయాన్ని ఇక్కడ సమాధానంగా చెప్పడం జరిగింది అనమాట. సో ఆ విధంగా ఈ వారంలో మనం ఇచ్చినటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా అద్భుతమైనటువంటి సమాధానాలు ఇచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు. అలాగే ఇవాళ నేను ఒక చిన్న క్వశ్చన్ మీకు యాక్చువల్గా హరే కృష్ణ భక్తి వృక్షలో పెట్టాను, దాన్ని మళ్ళీ ఈ గ్రూప్ లో పెడతాను అనమాట. ఏంటంటే ప్రతి తరగతిలో నేను కనీసం ఒక ముఖ్యమైన అంశం పుస్తకంలో రాసి పెట్టుకుంటున్నాను అనేటువంటి వాళ్ళు ఎంతమంది చేస్తారో చూద్దాం అనేటువంటిది. నేను మరొక వ్యక్తిని మన సత్సంగంలో చేర్చాను. 2 ప్రశ్నలు నేనైతే మొదట్లో అడుగుతానో దాన్ని మళ్ళా నేను మన గ్రూప్ లో పెడతాను. ఇప్పుడు మీరు ఒకసారి అందరూ కూడా దానికి మీ రెస్పాన్స్ ఇవ్వగలరు, ప్రతిస్పందన అనమాట. ఓకే. హరే కృష్ణ. ఇప్పటిదాకా మనం చెప్పుకునేటువంటి విషయంలో ఏమైనా సరే మార్పులు, చేర్పులు లేదా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగగలరు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సంతోషం ప్రభు. భక్తులందరికీ ఏమైనా సందేహాలు ఉంటాయి కనుక అడగచ్చు. ఎవరికి ఏదో లేకపోతే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను ప్రభు. అడగండి ప్రభు. ప్రభు, ఇప్పుడు మీరు ఈ శ్లోకంలో చెప్పిన విధంగా పండితులు తమ యొక్క పాండిత్యాన్ని అనుసరించుకొని వాళ్ళ యొక్క ధర్మం కోసం, వాళ్ళ యొక్క కుటుంబాన్ని నడపడం కోసం చేస్తున్నారు. వాళ్ళ యొక్క పౌరోహిత్యం అనుకోండి, ఏదైనా అనుకోండి. అది ఎంత మటుకు దాన్ని నమ్మాలి, అది ఎంత మటుకు మనం ఆచరించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తే ఇది చేయాలంటారు, ఇంకొక దగ్గరికి వెళ్తే ఇది చేయాలంటారు, ఈ శాంతి ఆ శాంతి అని రకరకాల వ్యక్తులు రకరకాలుగా చెప్తారు.
అది ఉమ్. మనం ఎలా నమ్మాలి? ఏ విధంగా దాన్ని చేయాలి? అప్పుడు అది కర్మానుసారంగా జరుగుతుందా? లేకపోతే మనకున్న కర్మని తగ్గించడం కోసం జరుగుతుందా? అది మనం ఓకే ఎలా ప్రభు, అర్థం చేసుకోవాలి? మీరు చెప్పేది ఏంటంటే వైదిక కర్మకాండ మీరు చెప్పేది అంతే కదా? అంతే ప్రభు. మీరు ఇప్పుడు అడుగుతుంది వైదిక కర్మకాండ గురించే కదా ప్రభు. ఫర్ కరెక్ట్ ఎగ్జాంపుల్ మీకు కరెక్ట్. జాతకర్మ అంటాను. అవును. జాతకర్మ జన్మ గాని లేదంటే జన్మ పరంగా వచ్చిన కర్మలు గాని ఈ ఆ, ఇప్పుడు ఈ పుట్టిన టైం ఇలా కాదు, దీని వల్ల ఏదో వచ్చింది, దీని వల్ల ఈ దోషాలు శాంతి ఉండటం చేయాలి, ఇటువంటివన్నీ దోషాలు కూడా. ఉన్నాయి. కరెక్ట్. సో దాన్ని ఆ, ఎంత మటుకు మనం ఏ విధంగా మనం ఆచరించాలి? అది ఆచరించడం వల్ల అది కర్మ ఇప్పుడు మనకు కర్మ యోగం ప్రకారం మనకు చేసిన కర్మలు ఏవి మనం తప్పించుకోలేము. అది మనకి పుణ్యకర్మ అనండి, పాపకర్మ అని రెండు జీరో చేయాలి అని మనం నేర్చుకుంటున్న ఇది మన యొక్క దాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటే కనుక దాన్ని ఎలా నివర్తించాలి, ఓకే, దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? చాలా గుడ్ క్వశ్చన్ ప్రభు. ఇది అందరికీ ప్రాక్టికల్ గా వచ్చేటువంటి అంశమే. ఇందులో కనుక చూస్తే ఏంటంటే ప్రతి వ్యక్తి జన్మించినప్పుడు లేదా జన్మ తీసుకున్న శరీరం వచ్చింది కాబట్టి అందరికీ కూడా ఇది శరీరం ఎలా వచ్చింది? పూర్వకర్మ ఫలంగా వచ్చింది. ఆ పూర్వకర్మ ఫలంగా వచ్చినటువంటి మొట్టమొదటి శరీరం వచ్చింది. తర్వాత మనం చేర్చుకునేటువంటి కర్మ ఫలాలు వేరే ఉంటాయి. తర్వాత ఇప్పుడు జన్మ తీసుకున్న తర్వాత కూడా. సో పూర్వకర్మ ఫలంగా వచ్చినటువంటి ఈ శరీరం ఏదైతే ఉన్నదో, ఇది అంతకుముందు మనం చేసినటువంటి పాపకర్మలు పుణ్యకర్మలు వాటి ఫలంగా పొందామంటే ఆ పాపకర్మ ఫలంగా కొన్ని కష్టాలని పుట్టుకతోనే, లేదా పుణ్యకర్మల ఫలంగా కొన్ని సుఖాలని మనం పొందుతాం ఈ భౌతిక ప్రపంచంలో. ఆ తర్వాత మనము చేర్చుకునేటువంటి మన కర్మాచరణ ద్వారా మనం చేర్చుకునేటువంటి కొన్ని కర్మ ఫలాలు కూడా ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే ఇటువంటి ఈ కర్మ ఫలాలన్నీ ఉన్నప్పుడు ఈ కర్మ ఫలాలన్నిటిని కూడా అనుసరించవలసినదేనా అంటే, వాస్తవానికైతే కృష్ణ భక్తి భావనలో అది శిలా ప్రభుపాద భాష చెప్తుంది. కృష్ణ చైతన్యం కృష్ణ భక్తి భావనలో గనక లేకపోతే ఈ కర్మ ఫలాలన్నిటిని కూడా తప్పనిసరిగా అనుసరించవలసిందే. అయితే ఇక్కడ 2 పాయింట్లు ఏంటంటే, వైదిక కర్మ వేదములు చెప్పినటువంటి కర్మకాండ చేయటమా లేకపోతే చేయకుండటమా అనేటువంటిది ప్రశ్న. అంతే ప్రభు నాకు తెలిసినంత వరకు. ఈ దోష పరిహారాల కోసం వేదములలో చెప్పినటువంటి కర్మ ఏదైతే దోష పరిహారం కోసం చేసేటువంటి యజ్ఞములు కానీ, యాగములు కానీ, జపాలు కానీ, లేదా పూజలు కానీ ఏవైనా సరే ఇవన్నీ చేయాలా వద్దా? లేక కృష్ణ భక్తి భావనలో ఉండొచ్చు అంటే, వాస్తవానికి కృష్ణ భక్తి భావనలో కనుక ఉంటే ఇవన్నీ కూడా అందులో ఇంక్లూడెడ్. వేరే తేడా ఏం లేదు యాక్చువల్గా. పూర్తిగా కృష్ణ భక్తి భావనలో నిత్యము కూడా భగవాను యొక్క భగవాను యొక్క జపం నిత్య జపం కనుక చేస్తూ ఉంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా అందులోనే ఇంక్లూడెడ్, పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది హరినామ సంకీర్తనం. ఇవన్నీ కూడా మళ్ళీ ప్రత్యేకంగా వాటి గురించి చేయవలసినటువంటి అవసరం లేదు. అయితే కృష్ణనామ సంకీర్తనం గనక చేయకపోతే అప్పుడు ఇవన్నీ కూడా వేదములు ఎలా చెప్పినాయో దాని ప్రకారము ఆ యొక్క దోషరహితంగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎవరికైనా సరే తప్పనిసరిగా. నేను ఇక్కడ నా పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మా తాతయ్య గారు ఆయనకు విశేషమైనటువంటి భక్తి ఉన్నది. ఎప్పుడు కూడా ఆయన అన్నిటి కూడా ఆయన నారాయణుడే సర్వం అనేటువంటి విశేషమైనటువంటి భక్తి ఉంది. నేను పుట్టినప్పుడట ఆయన మా ఊర్లో ఉన్నటువంటి జ్యోతిష్కుడు ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన కూడా మా తాతగారికి ఆయన మామయ్య వరుస అవుతారనమాట. సో వెళ్తేను ఆయన చూసి డే టు టైం చూసి తల్లి ఎలా ఉందిరా అని అడిగట. అంటే మా తాతగారికి మొదట అర్థం కాలేదు, మీకు తల్లి ఎలా ఉంది అని అడిగాడని ఆయన అనుకున్నాడు. అనుకుని తర్వాత బాగానే ఉన్నది అని చెప్పాడు. తర్వాత మా అమ్మకి కొంచెం అనారోగ్యం చేసింది నేను పుట్టిన తర్వాత అనమాట. ఎందుకంటే ఆయన జాతకర్మని బట్టి ఆయన వెంటనే చెప్పగలిగాడు అనమాట, తల్లికి ఏదో దోషం ఉన్నది దీనివల్ల అనేటువంటి విషయాన్ని అనమాట. అప్పుడు ఆయన నుండి పుట్టిన నక్షత్రము ఇవన్నీ చూసి చాలా ఆయన హోమశాంతి చేయాలా, ఆ శాంతి చేయాలా, ఈ ఒక పెద్ద లిస్ట్ ఇచ్చాట మా తాతయ్యకి. మా తాతయ్యకి ఇస్తే మా తాతయ్య ఉండి నేను ఆయన నారాయణ నమ్ముతున్నాను కాబట్టి నేను ఎటువంటి ఇది చేయను అని చెప్పాడు. ఆయన పూర్తి విశ్వాసం ఉన్నటువంటి భక్తుడు అనమాట మా తాతగారు. అంటే ఆయన నుండి వాళ్ళ మామయ్య ఒక క్వశ్చన్ వేశారట ఆయన మా తాతగారిని. ఎక్సలెంట్, నో డౌట్. అందులో నువ్వు ఉన్నంత కాలం నువ్వు భగవంతుని యొక్క నామస్మరణ చేస్తావు, జపం చేస్తావు, ఎటువంటి ఇబ్బంది రాదు. ఒకవేళ నీ తరువాత వాళ్ళ పరిస్థితి ఏంటి? వాడు కూడా భక్తి భావనలో కనుక ఉంటే పర్వాలేదు, ఇప్పుడు కూడా వాడిని అది కాపాడుతుంది. ఒకవేళ లేకపోతే వాడిని ఎవరు కాపాడతారు ఎటువంటి దోష ఫలాలు ఉన్నటువంటి సందర్భంలో అని ఆయన ఎదురు ప్రశ్న వేస్తే అది కన్విన్స్ అయినాడు అనమాట. సో వాస్తవానికి యాక్చువల్గా మా ఊర్లో మా ఇల్లు కనుక చూస్తుంటే వాస్తుకి ఎన్ని విరుద్ధాలు ఉండాలి అన్ని విరుద్ధాలు మా ఇంట్లో ఉంటాయి. మా తాత ఇవన్నీ పట్టించుకునేవాడు యాక్చువల్గా.
సో చిన్నప్పటి నుంచి మా నాన్నగారు మేము కూడా అది పెద్ద సీరియస్ లేదు, మాకు ఆ విషయం మీద పెద్ద పట్టింపు లేదనమాట. ఎందుకంటే భగవంతుని యొక్క భక్తి కనుక మనం విశేషంగా ఉంటే, అందుకనే భగవానుడు చెప్పాడు, ఏం చెప్పాడు చరమ శ్లోకంలో, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి. మరి చాలా స్పష్టంగా చెప్పాడు అనమాట. అంటే ఒకవేళ పాపఫలం పుణ్యఫలం ఏదైనా వచ్చినప్పటికీ కూడా అది భగవంతునికి సంపూర్ణ శరణాగతి గనక చేశామంటే ఈ యొక్క పాపములన్నిటిని కూడా ఆయనే తీసేస్తాడు. ఇది ముఖ్యం అనమాట. అందుకని హరినామ శిలా ప్రభుపాద కూడా చెప్పింది అనమాట. హరినామ సంకీర్తనలో కృష్ణ చైతన్యములో నిరంతరము ఉన్నంత కాలము ఇవన్నీ కూడా పార్ట్ అండ్ పార్సల్ అనమాట. ఈ వైదిక కర్మలన్నీ కూడా అందులో అంతర్భాగమే. అవి మళ్ళా విడిగా చేయవలసినటువంటి అవసరం లేదు. కేవలం కృష్ణ భక్తి భావనలో నిరంతరము ఉంటే సరిపోతుంది. శాస్త్రములు కూడా అదే చెప్పినాయి, మనకు ఆచార్యులు కూడా అదే చెప్పారు. కాబట్టి ఇవన్నీ కూడా చేయవలసిన అవసరం లేదు. అయితే ఏంటంటే ఒకవేళ గనక ఇది గనక లేకపోతే అవి తప్పనిసరిగా ఆచరించి తీరవలసిందే. లేకపోతే ఏంటంటే ఆ దోష ఫలాన్ని అనుభవించి తీరవలసిందే. ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఏంటంటే మనం చేసినటువంటి కృష్ణ భక్తి భావనలో కనుక ఉంటే ఇంకా దాన్ని కూడా దాటినటువంటి పాపకర్మ ఏదైనా చేసింటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద కొండరాయి వచ్చి మన మీద పడాల్సినది పోయి అది చిన్న గులకరాయి రూపంలో మారిపోతుంది అనమాట. గులకరాయి భగవంతుని యొక్క కరుణ కనుకుంటే ఒక చిన్న రాయిలాగా వస్తుంది, తగులుతుంది, ఆ బాధని అనుభవిస్తాము, తర్వాత దాంతో మాయమైపోతుంది అది. అందుకని ఏంటంటే శిలా ప్రభుపాద అదే ఇందాక భాష్యంలో చెప్తుంది అనమాట. కృష్ణ భక్తి భావనలో కనుక ఉంటే ఇటువంటి వైదిక కర్మలు ఏమి వేదములలో చెప్పిన కర్మాచరణ ఎటువంటి అవసరము లేదు అని చాలా స్పష్టంగా ఆయన తెలియజేశారు. ఎందుకంటే ఇవన్నీ కూడా అందులో భాగమే, హరినామ సంకీర్తనలో భాగం కాబట్టి. హరే కృష్ణ. అండర్స్టాండ్ ప్రభు. సమాధానం హరే కృష్ణ ప్రభు. ప్రభు ఇందులో ఇంకొక డౌట్ కూడా ఉంది ప్రభు. చెప్పండి ప్రభు. ఇప్పుడు మీరు ఏదైతే మీరు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్పారు, మీ తాతగారు పూర్తి విశ్వాసంతో ఆయన నమ్మకంతో చేశారు. ఇప్పుడు అదే ఆయనకి ఏదైతే డౌట్ వచ్చిందో ఇప్పుడు మాకు అది ఇప్పుడు మనకి కూడా వేరే వాళ్ళకి కూడా కన్విన్స్ చేయడానికన్నా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు అలాగే ఇప్పుడు మీరు తర్వాత దాన్ని కంటిన్యూ చేయలేదు, మీ తాతగారు చెప్పారు, దాన్ని కన్విన్స్ అయ్యి మీకోసం చేశారన్నారు. చేశారు ఆయన. ఎందుకంటే ఆయన మీద ఆయనకు నమ్మకం ఉంది, కానీ ఆయన తర్వాత వాళ్ళ మీద ఆయనకు నమ్మకం లేదు. వాళ్ళు చేస్తారో తెలియదు కదా ఆయనకి, ఆయన చూడలేరు కదా, అందుకోసం చేశారు ఆయన. ఓకే, హరే కృష్ణ. సో ఏదైతే మనం నమ్ముకున్న భగవంతుడు, ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణ పరమాత్మ, మనం ఈ భక్తి మార్గంలో ఉన్నాం కాబట్టి ఉంటే దానికి సంబంధించిన ఏమీ అక్కర్లేదు. ఒకవేళ అది ఓకే కృష్ణ భక్తిలో ఉన్నాం, కానీ అది మనం ఇప్పుడు సాధన భక్తిలో ఉన్నాం కదా, మనం పరిపూర్ణ విశ్వాసం ఉన్నా సరే అది మన సాధన. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇప్పుడు మనం సాధన భక్తిలోనే ఉన్నాం, మనం ప్రాక్టీస్ చేస్తున్నాం, మనం శుద్ధ భక్తిలోకి రాలేదు. అది ఈ జన్మలో వస్తాం లేదో మనకు తెలియదు. అప్పుడు అలాంటి పరిస్థితి ఏంటి? ఇప్పుడు మీ తాతగారు అనుకోండి పూర్తి విశ్వాసం ఉందండి, కానీ ఇప్పుడు మనం ఆ పూర్తి విశ్వాసంతో ఉన్నాం లేదో మనకు తెలియదు, కానీ మనం సాధన భక్తిలోనే ఉన్నాం, సాధన చేస్తున్నాం. ఓకే, సత్సంగంలో ఉన్నాం. ఇప్పుడు ఇది మన ఒకసారి మేము 607లో డైటీ వర్షిప్ మీద విఘ్న వినాశ నరసింహ మహారాజు ఉన్నారు కదా, మహారాజు వచ్చి డైటీ వర్షిప్ మీద క్లాస్ చెప్తున్నారు అనమాట. క్లాస్ చెప్తున్నప్పుడు మంత్రోచ్చరణ చేయాలి కదా, డైటీ వర్షిప్ ఉన్నప్పుడు కొన్ని మంత్రాలు ఉంటాయి, కొన్ని ముద్రలు ఉంటాయి, ఇవన్నీ ఓకే కొన్ని మంత్రోచ్చరణలు చేయవలసి ఉంటుంది కదా డైటీ వర్షిప్ లో భాగంగా. సో అటువంటి అప్పుడు కొన్ని గుర్తులేక కొన్ని మర్చిపోయి చేసేటువంటి ఉంటే ఏం చేయాలంటే ఆయన చెప్పిందంటే హరే కృష్ణ మహామంత్రం చేయమని అనమాట. సో బేసిక్ గా ఏంటంటే అటువంటి డౌట్లు ఏమైనా ఉన్నప్పుడు ప్రభు ఏం అవసరం లేదు ప్రభు, హరినామ సంకీర్తనం సరిపోతుంది నిత్యం చేయగలిగితే. శిలా ప్రభుపాద చెప్పినటువంటి షోడశనామ, మనకి చైతన్య మహాప్రభు ద్వారా వచ్చినటువంటి 16 నామముల షోడశనామ మంత్రం ఏదైతే ఉన్నదో, షోడశనామ మంత్రం అన్నిటికీ కూడా దానికి ఈక్వలెంట్ అదనమాట. ఇదే సమాధానం మా గురువు మహారాజు గారు చెప్పారు ప్రభు. కాకపోతే దానికి ఇంకా ఆయన క్లారిటీ కోసం నేను మిమ్మల్ని అడిగాను. ఇదే కోసం నేను అడిగితే మా దామోదర మహారాజు గారు గురువు గారైనా ఆయన కూడా ఇదే చెప్పారు, ఏదైనా సరే మంత్రం చెప్పడం కానీ పూజలో చేయడం మిస్ అయినా సరే అన్నిటికీ ఒకటే మంత్రం. సో మహామంత్రం, ఇక దానికి మించింది లేదు. హనుమాచార్య వారు అంటారు కదా, అన్ని మంత్రములు ఇందే ఆవహించను,
అన్ని మంత్రములు ఇందే ఆవహించను అంటారు హనుమాచార్యుల వారు. సో వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రం అంటాడు ఆయన హనుమాచార్యుల వారు. అట్లాగేంటంటే మనకేంటంటే చైతన్య మహాప్రభు వలన మనకు వచ్చినటువంటి మహామంత్రమైనటువంటి ఏదైతే ఉన్నదో మనం అందుకున్నటువంటిది ఇంతకు మించింది ఇంకేం లేదు. అన్ని కూడా అందులో కలిసిపోతాయి. హరే కృష్ణ. అన్ని సముద్రములన్నీ చాలా నదులన్నీ కూడా సంతోషం. సముద్రంలో కలిసినప్పుడు మిగిలిన మార్గాలు ఏవైనా సరే చివరికి మహామంత్రంతో కలిసిపోతుంది. ఆ లోటుపాట్లు ఏమైనా ఉంటే అందులో ఫిల్ అయిపోతాయి. హరే కృష్ణ ప్రభు. హరే చాలా కృష్ణ. సంతోషం. థ్యాంక్ యూ. హరే 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 కృష్ణ. హరే మనకి కృష్ణ లింక్ ప్రభుజీ. ప్రభుజీ అంటే మాతాజీ చెప్పండి మాతాజీ. హరే కృష్ణ. సారీ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ అంటే మనం నామం తీసుకుంటున్నంత వరకు మనం ఆస్ట్రాలజీని జీరోలో కూడా ఫాలో అవసరం లేదంటారా?